అడ్మిట్ చేయడము. సో ఎన్నో రకాల మందులు వాడినా కూడా ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వలేదు అనమాట. ప్రతిరోజు మందులు వేసుకుంటూనే పడుకునేది తను, మా మదర్. అది కూడా 2 లేదా 3 గంటల కంటే ఎక్కువ పడుకునేది కాదు టాబ్లెట్లు వేసుకున్న తర్వాత కూడా. సో అలాంటిది ఒక 10 years తర్వాత ఈ ప్రోడక్ట్ నాకు తెలవడం జరిగింది అనమాట, దాదాపు ఒక 3 years బ్యాక్. సో ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ గురించి విన్నానో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ హెల్తే గుర్తొచ్చింది నాకు. సో ఎంతో ఖర్చు పెట్టుకున్నాం కదా ఈ ప్రోడక్ట్ తీసుకుందామని తీసుకోవడం జరిగింది అనమాట ఇమీడియట్ గా. సో తీసుకున్నాను, తను వాడడం స్టార్ట్ చేసింది. 2-3 రోజుల్లోనే డిఫరెన్స్ అనేది తెలవడం స్టార్ట్ అయింది టోటల్ గా. ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత నిద్ర విషయంలో చాలా అద్భుతంగా సో నిద్రపోవడం జరిగింది. టోటల్ గా 1 month లో అయితే ఇంకా మందులే అనేది టోటల్ గా బంద్ అయిపోయినాయి అనమాట. సో టోటల్ గా మందులన్నీ బంద్ చేసి ఇప్పటికి కూడా హ్యాపీగా 6-7 గంటలు పడుకుంటది అనమాట ఈ బెడ్ మీద పడుకోవడం ద్వారా. సో అలాంటి రిజల్ట్స్ మా ఇంట్లో మా అమ్మకి తీసుకున్నాము. టోటల్ గా మా ఫ్యామిలీ అంతా అద్భుతమైన హ్యాపీనెస్ అన్నమాట ఈ ప్రోడక్ట్ తీసుకోవడం ద్వారా. అలాగే మా మేడం కోసం, అంటే నా వైఫ్ కోసం ఇంకో ప్రోడక్ట్ తీసుకున్నాం. మళ్ళీ మైగ్రేన్ హెడేక్ ఉండేది తనకు. ఆ మైగ్రేన్ హెడేక్ వల్ల ఒక 5 సంవత్సరాలు సఫర్ అయిందనమాట. సో ఎవ్రీ డే లేదా ఆల్టర్నేట్ డే కంపల్సరీ టాబ్లెట్ వేసుకోవాల్సి వచ్చేది. ఆ వేసుకున్నంత సేపు రిలీఫ్ ఉండేది, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ అయ్యేది అనమాట, మళ్ళీ వేసుకోవాల్సి వచ్చేది ఆ హెడేక్ కోసం. సో అలాంటి టైంలో ఈ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత తనకు విత్ ఇన్ 1 month లో మళ్ళీ నార్మల్ అనమాట టోటల్ గా. ఇప్పటి వరకు మళ్ళీ మైగ్రేన్ అనే ప్రాబ్లం రాలేదు. మళ్ళీ 3 years అవుతుంది కంటిన్యూగా. సో అలాంటి ఒక మెరాకిల్ రిజల్ట్స్ మా ఇంట్లో తీసుకోవడం జరిగింది సార్ ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా. సో రియల్లీ చాలా హ్యాపీ అన్నమాట ఈ ప్రోడక్ట్. అలాగే నేను తీసుకున్న తర్వాత మా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంతో మందికి హెల్ప్ చేయడం జరిగింది అనమాట. ఇప్పటివరకు ఈవెన్ డైరెక్ట్ గా కావచ్చు, ఇండైరెక్ట్ గా చూసుకుంటే టోటల్ గా 25,000 మంది ఫ్యామిలీస్ కి హెల్ప్ చేయడం జరిగింది. సో చాలా హ్యాపీ అన్నమాట. సో బ్లెస్సింగ్ తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఫ్యామిలీ నుంచి కూడా. సో ఇది సార్ నాకు వచ్చిన రిజల్ట్. అలాగే సో టోటల్ గా ఒక ఈబయోటోరియం ఫ్యామిలీ క్రియేట్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ ఏపీ తెలంగాణ నుంచి. కొన్ని వేల మంది నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది నాకు వచ్చిన రిజల్ట్ సార్. ఎస్ సార్, ఎస్ సార్, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ రిజల్ట్ సార్. మీ నుంచే సార్ ఇక్కడ మనకి టోటల్ గా మీ నుంచి ఇక్కడ ఈరోజు 30,000 మంది వరకు ఇక్కడ ప్రతి ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది సార్. సో మీ ఇంట్లో వచ్చిన రిజల్ట్ నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది మన బెటరం ప్రొడక్ట్ అనేది. సో తెలంగాణ, ఆంధ్రాలో మొత్తం కూడా ఈరోజు చాలా హ్యాపీగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాడిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు సార్. సో దాంతో పాటు ఇన్కమ్ కూడా తీసుకుంటున్నారు చాలా మంది. సో నా నుంచి కూడా ఇవ్వడం జరిగింది సార్. మంచి మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో సూర్యాపేటలో వచ్చేసి నేను మణికంఠ అని చెప్పేసి తను కూడా చిన్నప్పటి నుంచి పారాలసిస్ వచ్చి ఉన్నాడు 20 years నుంచి. సో అక్కడ కూడా మన ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది సూర్యాపేటలో. సో 1 year వాళ్ళకి నేను టైం ఇచ్చాను సార్. 2 years టైం ఇచ్చాను. వాళ్ళ మదర్ అడిగారు ఎన్ని రోజుల్లో నడవగలుగుతాడు అని చెప్పేసి, అంటే నేను అన్నాను 2 years టైం నేను ఇస్తున్నాను మేడం, మీరైతే ఖచ్చితంగా 24 hours ఇది వాడాలి. సో వాడడం వల్ల మెల్లిమెల్లిగా అతనికి బ్యాక్ అంటే నడుము కూడా నిలబట్టడం లేదు. అతను కింద కూర్చుంటే మొత్తం కూడా మోకాల పైన పడిపోయేది. సో షేకింగ్ కూడా అయ్యేది బాడీ మొత్తం కూడా. సో అలాంటిది కూడా 1 month లోనే ఆ షేకింగ్ అనేది ఆగిపోయింది. సో తర్వాత 2nd month వచ్చేసి తను హ్యాండ్ అనేది 2 చేతులు కూడా వంకర ఉండేది. సో అతను లేపి మరి తలపైకి పెట్టుకోవడానికి కూడా రాకుండేది అతనికి. సో అలాంటి మూమెంట్ అనేది మళ్ళీ ఆ చేయి తీసుకొని తల బ్యాక్ సైడ్ పెట్టుకోవడం జరిగింది. సో అట్లా ప్రతి వీక్లీ 1 times చేంజెస్ జరుగుతూ ఉన్నాయి అతనికి. సో ఈ రోజు ఇంతకుముందు వచ్చేసి టీ షర్ట్ కానీ వాళ్ళ మదర్ ఫాదర్ వేసేది. సో ఈ రోజు తన సొంతంగా 6 months తర్వాత తన సొంతంగా వేసుకుంటున్నాడు సార్ ఇక్కడ. అతనిది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు చూడొచ్చు. చాలా మంది కూడా చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నారు. సో అలాంటి అబ్బాయి వాళ్ళకి అందరు కూడా ఒక మోటివేషన్ గా వాళ్ళ మదర్, సో అలాంటి కొడుకు నాకున్న అలాంటి ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మోటివేషన్ గా తను వీడియోస్ తీసి పెట్టడం జరుగుతుంది రోజు కూడా. సో చాలా మంది తను చూశారు. సో అలాంటి పిల్లల్ని ఒక రూమ్ లో పెట్టి చైర్ మీద కూర్చోబెట్టి తాడుతో కట్టేసేవాళ్ళు చాలా మంది. సో హగ్గీస్ వేసేసి ఇంట్లో పెట్టేసేవాళ్ళు. ఫుడ్ కూడా ఏంటంటే ఒక రూమ్ లో పెట్టేసి ఏదో తినిపించేసి వెళ్ళిపోయేవాళ్ళు. సో అలాంటి వాళ్ళకి మోటివేషన్ గా వాళ్ళ మదర్ ఈరోజు చాలా పెద్దగా అంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసి మొత్తం అందరికి కూడా మోటివేషన్ ఇవ్వడం జరిగింది. సో చాలా మంది కూడా ఆ అబ్బాయిని చూసి కూడా చాలా మంది
నేర్చుకొని వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంట్లో కూడా జిమ్ పెట్టారు వాళ్ళు. సో సైక్లింగ్ కానీ జిమ్ అలాంటివన్నీ కూడా ఎక్సర్సైజ్ చేయించి ఫిజియోథెరపీ చేయిస్తే కూడా సో వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ లేదు ఇంతకుముందు. సో మన ప్రోడక్ట్ వాడిన తర్వాత ఈ రోజు 1 year అవుతుంది సార్. ఈ రోజు ఆయన 22 years లో ఫస్ట్ టైం ఒక 1 month బ్యాక్ నేను వెళ్ళాను ఇంటికి. సో అక్కడ నేను వెళ్తే వాళ్ళు నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. ముందే చెప్పారు వాళ్ళు, సార్ మీకు సర్ప్రైజ్ ఉంటుంది మణికంఠ నుంచి అని. సో సరే ఇంకా అది కూడా బాగానే ఉంటుంది కదా, మంచిదే కదా అనుకున్నాను. సో వెళ్ళిన తర్వాత నేను కూర్చుంటే నా దగ్గరకు వచ్చి మరి లేచి మెల్లిమెల్లిగా అడుగులు వేసుకొని వచ్చి ఈ రోజు నిల్చొని నన్ను హగిచ్చాడు సార్. సో అలాంటి మిరాకిల్ రిజల్ట్ ఇక్కడ మన ఈ బటన్ ప్రొడక్ట్ వాడడం వల్ల ఈ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు సార్ వాళ్ళు. సో అందరు కూడా చూసారు, చాలా మంది దగ్గర వీడియోస్ ఉన్నాయి. సో యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, ఎవరికైనా కావాలంటే కూడా నేను మీ మణికంఠ అని చెప్పేసి ఉంటుంది యూట్యూబ్ ఛానల్, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు అక్కడ. సో ఇలాంటి రిజల్ట్స్ ఉన్నాయి లీడర్స్ అందరికి కూడా. సో నెక్స్ట్ చూద్దాం లీడర్స్, ఇక్కడ అందరు కూడా హ్యాండ్ రైజ్ చేశారు చాలా మంది. ఒక 1 minute సార్. సుబ్బు సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. హలో, మీ వాయిస్ క్లియర్ లేదు సార్. హలో సార్, మీ వాయిస్ రావట్లేదు సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు వచ్చి సుబ్రహ్మణ్యం, నేను హైదరాబాద్ పటాన్చెరులో ఉంటాను. ఓకే ఓకే సార్. ముందుగా ఈ ప్రోడక్ట్ అనేది నాకు ఇచ్చిన మిథ్యా గోపాల్ సార్ అండ్ గొడుగు యాదయ్య సార్ కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. సార్ సార్ వినిపిస్తుందా వాయిస్ క్లియర్? సార్ క్లియర్ సార్, క్లియర్ సార్, చెప్పండి. అయితే ఈ ప్రోడక్ట్ అనేది నేను July 1st కి తీసుకున్నాను సార్. ఓకే. మమ్మీకి అనేది షుగర్ ఉండేది సార్. ఓకే. ప్రొడక్ట్ తీసుకొని మమ్మీకి ఇచ్చాను సార్. ఇచ్చిన 3 days లోనే మమ్మీ ఏమన్నది అంటే, హెవీ వెయిట్ సార్ మమ్మీ, ఏంట్రా నా నెత్తి మీద భారం దిగిపోయినట్టు అయింది, మళ్ళీ నాకు షుగర్ అనేది కూడా తగ్గినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే నేను వెయిట్ లాస్ అయినట్టు అనిపిస్తుంది, నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకొని వస్తానని అన్నా. అంటే నేనేమన్నా అంత ఫాస్ట్ గా రిజల్ట్ అయితే చూపించదు అనుకుంటామ్మా, ఒక 1 week అయ్యాక వెళ్ళండి అంటే, ఆఫ్టర్ 3 days తర్వాత నెక్స్ట్ డే వెళ్ళింది, 4th day వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ల కోసం వెళ్ళింది సార్. ఆఫ్టర్ అండ్ బిఫోర్ బ్లడ్ చెకప్ చేయించుకున్న తర్వాత డాక్టర్ షాక్ అయిపోయాడు. ఇంకా ఏ టాబ్లెట్లు వాడుతున్నావు నువ్వు అని అంటే, లేదు మా కొడుకు అనేది ఒక మ్యాట్రెస్ తెచ్చిండు ఈ బయోటోరియం అని, అది వాడుతున్నానంటే, ఇప్పుడు కంప్లీట్ గా నీ షుగర్ మొత్తం తగ్గిపోయిందమ్మా, మీరు ఏవైనా స్వీట్ కూడా తినచ్చు, ఏమైనా తినచ్చు, ఇప్పుడైతే షుగర్ అయితే నీకు లేదు, అసలు షుగర్ అనేది లేదు నీకు అని చెప్పగానే మా మమ్మీ ఇంకా ఇంటికి వచ్చి హ్యాపీగా ఫీల్ అయింది సార్. అలాగే నేను రెస్ట్ బ్యాండ్ అనేది పెట్టుకుంటున్నాను చేతికి. ఓకే. నేను బాల్నగర్ లో డూలాక్స్ కంపెనీ అని పెయింట్ కంపెనీ సార్, అందులో సూపర్వైజర్ గా వర్క్ చేస్తాను. అయితే ఈ బెల్ట్ పెట్టుకోవడం వల్ల నేను డైలీ బస్ జర్నీ చేస్తాను సార్. బస్ లో జర్నీ చేశాక అక్కడ కూడా సూపర్వైజర్ వర్క్ అంటే అక్కడిక్కడ తిరగడం ఉంటుంది, దానివల్ల నా ఫుట్ మొత్తం, పాదాలు మొత్తం పెయిన్ గా ఉంటుండే, అలాగే మోకాలు నొప్పులు ఉండే. ఓకే. ఈ రెస్ట్ బ్యాండ్ అనేది పెట్టుకున్నప్పటి నుండి నాకు ఎటువంటి పెయిన్స్ లేవు సార్. మళ్ళీ హెడ్ ఎక్ కూడా వస్తుండే, ఆ హెడ్ ఎక్ కి కూడా నేను ఇంతవరకు ఆ మ్యాట్రెస్ మీదనే పడుకోలేదు సార్. మ్యాట్రెస్ మీద పడుకోకుండా ఓన్లీ బెల్ట్ పెట్టుకోవడం వల్లనే, రెస్ట్ బ్యాండ్ పెట్టుకోవడం వల్లనే ఇంత క్యూర్ అయింది. మళ్ళీ నా బాడీ కూడా ఎంత రిలాక్స్ ఉంటది అంటే, ఇంటికి రాగానే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నాను సార్. ఈ ప్రోడక్ట్ అనేది మా ఇంట్లో ఉన్నందుకు ఒక డాక్టర్ లాగా ఫీల్ అవుతున్నా, ఈ ప్రోడక్ట్ మా ఇంట్లో ఉన్నందుకు. సార్ వండర్ఫుల్ సార్. మమ్మీకి నాన్నకు కూడా నడుము నొప్పులు ఉండేవి సార్.
ఓకే. నడుముల నొప్పులు ఉండేవి సార్ నాన్నకి. చాలా అంటే కూర్చున్నాడంటే సపోర్ట్ లేకుండా లేవలేడు సార్. ఓకే. ఇప్పుడు సపోర్ట్ అంటే ఒకప్పుడు సైకిల్ అనేది బై హ్యాండ్ లో పట్టుకొని వస్తుండే, ఇప్పుడు డైరెక్ట్ తొక్కుకుంటూ వస్తున్నారు సార్. ఓకే. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఎస్ సార్. థ్యాంక్ యూ మా అప్లైన్ మమ్మీకి సార్లకు, అలాగే ఎస్ మన సాగర్ జోషి సార్ సార్. సార్ నిజంగా ఒకటి సార్ క్వశ్చన్ గాడ్ సార్. అన్న, నిజంగా గాడ్ అనేది నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడంటే ఎస్ ఎగ్జాక్ట్ గా ఎస్ నేను చెప్పేది ఏంటంటే ఈ బైటోరియంే సార్, ఒక గిఫ్ట్ రూపంలో నాకు వచ్చింది. థ్యాంక్ ఎస్ యూ సార్ సార్, ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ బ్యాక్ టు సార్. క్వశ్చన్. సార్ ఒక క్వశ్చన్ సార్ మీకు ఒకటి. సార్ చెప్పండి సార్. మదర్ కి ఎన్ని సంవత్సరాల నుంచి షుగర్ ఉండే? మమ్మీకి దగ్గర అంటే ఒక స్టార్టింగ్ స్టేజే సార్. అయితే ఓకే. మినిమం ఒక 7 months నుండి షుగర్ ఉండే సార్. ఓకే. 7 months నుండి షుగర్ ఉండే. 7 months లో అంటే మమ్మీకి అనేది డిసెంబర్ లో స్టార్ట్ అయింది సార్ షుగర్. ఓకే. ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల కూడా ఆమె పనులు అంటే ఒక దగ్గర పడిపోయింది సార్. చెయ్యి అనేది బెనికింది అమ్మకి. ఓకే. అంటే బెనకడం అంటే ఫోల్డ్ అయిపోయింది సార్ చెయ్యి మొత్తం. హ్యాండ్ అనేది ఫోల్డ్ అయ్యింది. దాని వల్ల నేను అనేది ఇంకో బెల్ట్ ఉంది కదా సార్, మైగ్రేన్ హెడ్ ఎక్కి పెట్టుకుంటాం చూడండి, మైగ్రేన్ హెడ్ ఎక్కి మల్టీమీడియా, అది పెట్టుకోవడం వల్ల నేను మమ్మీకి అనేది అది చేతికి పెట్టుకోమ్మా అని చెప్పేసి చేతికి పెట్టాను. ఓకే. సరిగ్గా అంట్లు తోమడానికి రాకపోతుండే, దీపం పెట్టడానికి రాదు సార్ మెయిన్. ఓకే. రీసెంట్ గా మమ్మీ వినాయక చవితి రోజు అంటుంది, అబ్బా ఇప్పుడు నాకు దీపం కూడా పెట్టడానికి వచ్చేసింది రా అని మమ్మీ నవ్వుకుంటూ చెప్పింది సార్. అలాగే నేను ఒక ముస్లిం వాళ్ళకి ఇచ్చాను సార్. మాక్సిమం ఒక 5 days అవుతుంది. అతను ఈరోజు మా ఇంటికి వచ్చి మరి థ్యాంక్స్, మంచిది ఒక నాకు ప్రోడక్ట్ ఇచ్చినావు, ఎన్నో టాబ్లెట్లు తిన్నాను, ఎన్నో ఇంజక్షన్లు వేసుకున్నాను, కానీ ఎటువంటి పెయిన్ మాత్రం తగ్గలేదు, మంచిగా నిద్ర కూడా పడుతుంది, నాకు పెయిన్స్ కూడా లేవు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నా, థ్యాంక్స్ అని వచ్చి ఇప్పుడే చెప్పి వెళ్ళాడు సార్. ఓకే. అతని పేరు ఖలీల్ సార్. గ్రేట్ సార్, రియల్లీ గ్రేట్ ప్రోడక్ట్. మనది దమ్దార్ ప్రోడక్ట్ అంటాము, దమ్మున్న ప్రోడక్ట్ అంటాము. సో ఆ దమ్మున్న ప్రోడక్ట్ ఉన్నందుకే సార్ ఈ రోజు ప్రతి ఒక్కరి ఇంటికి మనం తీసుకెళ్తున్నాము. ఇంకా చాలా పెద్దగా మనం తీసుకెళ్ళాలి. సో మీ నుంచి ఇంకో విషయం సార్ చెప్పండి. దమ్మున్న ప్రోడక్ట్ దీన్ని పెట్టుకుంటే ధైర్యం కూడా వస్తుంది సార్. ఎటువంటి పని అయినా సరే, ఇలాంటి ఏదైనా హార్డ్ వర్క్ చేయాలన్నా, ఏదైనా ఎత్తాలన్నా సరే, బెల్ట్ పెట్టుకుంటే సాధ్యం కాని పనులు కూడా సాధ్యంగా అయిపోతున్నాయి సార్. జస్ట్ 4 members అంటే నేను వర్క్ చేపిస్తాను కదా సార్, ఐరన్ వస్తువులు ఉంటాయి, అవి అనేది లిఫ్ట్ చేయడానికి 4 persons బట్టి లాగుతున్నా సరే, మా వాళ్ళు ఏమంటున్నారు, సార్ బెల్ట్ వేసుకున్నారు కదా, ఆ బెల్ట్ ఇవ్వండి అని చెప్పి బెల్ట్ తీసుకొని మరీ లిఫ్ట్ చేస్తున్నారు సార్. వాళ్ళకి తెలిసిపోయింది దీని గురించి. సార్ అయితే సార్ అందరికీ కూడా మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అవుతుంది. సో ఖచ్చితంగా సార్ మీ నుంచి మీ ఫ్యామిలీ సేఫ్ ఉంది. ఈ రోజు మమ్మీ గానీ, నాన్న గానీ, మీరు గానీ సో ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మంచి రిజల్ట్స్ వచ్చాయి, మంచి టెస్ట్ మనీ సార్ మీది. సో మీ నుంచి ఇంకా 100 మందికి 1000 మందికి వెళ్ళాలి సార్ మన ఈ ప్రోడక్ట్ అనేది. ఖచ్చితంగా సార్, నేను బాగుండాలి, నా ఊరోళ్ళు నా అందరూ బాగుండాలి అని అంటే నేను ప్రోడక్ట్ గురించి వాళ్ళకి చెప్తున్నాను సార్. వాళ్ళు తీసుకోకపోయినా నేను మాత్రం చెప్తున్నాను సార్. వై? బికాస్ నాకు క్యూర్ అయింది, నాకు రిజల్ట్ వచ్చింది అని నేను చెప్తున్నాను. సార్ చెప్పండి సార్, అందరికీ కూడా ఆరోగ్యం ఇవ్వండి, అందరిలో మీరు కూడా ఉండాలి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి టెస్ట్ మనీ సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ సుమిత్ర మేడం, ప్లీజ్ వెల్కమ్. మీకు అన్మ్యూట్ ఇచ్చాను మేడం. జై హో సార్, ఆల్ లీడర్స్. గుడ్ జై హో ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. హైదరాబాద్ నుంచి సుమిత్ర నా పేరు, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. నాకు బ్యాక్ పెయిన్ ఉండేది, చాలా ప్రాబ్లం సార్. హ్యాండ్ కూడా ఫ్రాక్చర్ అయింది రిస్ట్ దగ్గర. ఈ రిస్ట్ బెల్ట్ పెట్టుకున్నప్పటి నుంచి మంచిగా పనిచేస్తుంది. 1 month లోనే బెడ్ మీద పడుకుంటే రిలీఫ్ ఇచ్చింది సార్. బ్యాక్ పెయిన్ మంచిగా పనిచేస్తుంది. నేను ఇచ్చిన వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ చెప్తున్నారు సార్, మంచిగా తగ్గింది అట్లా అనేసి. ఫస్ట్ ఇచ్చేటప్పుడు నేను భయపడ్డాను, 3 months మినిమం 3 months వాడాలి అట్లా చెప్పాను సార్ నేను ఇచ్చిన చోట. కానీ వాళ్ళు 1 month లోపే చెప్పారు సార్. అందరు మంచి రిజల్ట్, చాలా మంచి ప్రోడక్ట్స్. థ్యాంక్ యూ సార్. మేడం, థ్యాంక్ యూ మేడం. ఇంకోటి మేడం, మీకు బ్యాక్ పెయిన్ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఎన్ని నెలల నుంచి ఉంది?
అంటే ఎన్ని సంవత్సరాలు మీకు అంటే ఎన్ని ఒక రోజుల తర్వాత తగ్గింది? 2 years నుంచి ఉండేది సార్. నేను పటాన్ చెరువు నుంచి కోటికి వెళ్ళేదాన్ని సార్, జాబ్ కి, ఆఫీస్ కి. చాలా దూరం అయి ఓకే. బస్సులో కూర్చోలేక చాలా ఇబ్బంది పడేదాన్ని. ఓకే. 2 years నుంచి ఉంది. ఈ బెడ్ మీద పడుకోవటం మొదలుపెట్టి 1 month లోపే మంచి రిలీఫ్ ఇచ్చింది సార్. అసలు నేను 4:35 కల్లా లేచేదాన్ని. ఇప్పుడు 7 అయినా అసలు మెలకు రావట్లేదు సార్. అలారం పెట్టుకున్న వినపడట్లేదు. అంత మంచి నిద్ర వస్తుంది. ఇంతకు ఎస్ ముందే ఎస్ మేడం. అన్నా నిద్రపోతుంటే మధ్య మధ్యలో మెలకు వస్తుండేది, మళ్ళీ పట్టేది కాదు నిద్ర. అట్లా ఉండేది సార్. ఇప్పుడు ఓకే. ఓకే చాలా మేడం. మంచి నిద్ర వచ్చేస్తుంది సార్. ఎస్ థ్యాంక్ యూ ఎస్ సార్. మేడం. అందుకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ టెస్ట్ మనీ మీది. ఎందుకంటే ఒక బ్యాక్ పెయిన్ గురించి నేను కూడా చాలా మంది నుంచి విన్నాను. సో అవును చాలా రకాలుగా మెడిసిన్ తీసుకోవడము, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ తీసుకోవడము, అప్పటి వరకే అవును వాళ్ళకు రిలాక్స్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ప్రాబ్లం అదే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ మనకి ఎస్ ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్. సో ఆ విధంగా సో 100% మేడం వండర్ఫుల్ రిజల్ట్. ఎందుకంటే మ్యాట్రస్ మీద పడుకోవడం అనేది మనం భూమి మీద పడుకున్నట్టే. సో అంటాం కదా, మనం మట్టి మీద పడుకున్నట్టే అని చెప్పేసి, పంచభూతాలతో మనం కలిసి ఉన్నట్టే అవును ఉంటుంది. సో ఈ రోజు ఆ మ్యాట్రస్ మీద పడుకోవడం ద్వారా 2 years నుంచి 3 years నుంచి ఉన్నది కూడా ఇక్కడ మీకు బ్యాక్ పెయిన్ అనేది కూడా తగ్గిపోయింది. సో వండర్ఫుల్ టెస్ట్ మనీ మేడం. మీరు కూడా వాడుతున్నారు. సో మీ ద్వారా ఒక 100 మందికి మీరు ఆరోగ్యం ఇవ్వండి మేడం. సో థ్యాంక్ యూ ఓకే. సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Yes, ma'am. స్వామి సార్, మీకు అన్మ్యూట్ ఇస్తాను సార్. ప్లీజ్ వెల్కమ్. జై హో లీడర్స్. జై హో సార్. జై హో సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ ఉన్నటువంటి ఈ బయోటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. గత 1.5 year నుంచి నేను ఈ ప్రోడక్ట్ వాడుతున్నాను సార్. నా పేరు స్వామి. నేను ఇక్కడ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో ఉంటాను. ఎస్ సార్. నేను చాలా సార్లు చెప్పాను నా టెస్టిమోనీలు, అయినా కూడా మళ్ళొకసారి నా టెస్టిమోనీలు చెప్తాను. నాతో పాటు నేను ఇచ్చినటువంటి రీసెంట్ గా కొంతమందికి ఇచ్చాను, వాళ్ళకు వచ్చినటువంటి టెస్టిమోనీలు కూడా చెప్పాలని అనుకుంటున్నాను సార్ ఈరోజు. చెప్పండి సార్, చెప్పండి. 1 by 1 చెప్పండి. అయితే వాస్తవానికి నాకు బ్యాక్ పెయిన్ కోసం తీసుకున్నాను సార్ నేను స్టార్టింగ్ లో. ప్లస్ ఎస్ సార్. నాకు ఏంటంటే ఈ ప్రోడక్ట్ గురించి నాకు కిష్టారెడ్డి సార్ గారు చెప్పగానే నాకు ఏంటంటే అసలు మ్యాగ్నెటిక్ థెరపీ అనేది మనం ఆల్రెడీ బుక్స్లలో చదువుకున్నాం కాబట్టి 100% ఇది సైంటిఫిక్ గా ఉన్నదని నేను చెప్పగానే డబుల్ కిట్ తీసుకున్నాను సార్. మా ఎస్ ఎస్. ఫ్యామిలీలో నేను ఓకే. వాడడం స్టార్ట్ చేశాను. నాకు బ్యాక్ పెయిన్ ఉండేది. నేను ఒక ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తాను. అయితే ఆ ఓకే. బ్యాక్ పెయిన్ అనేది కూడా నాకు ఒక 25 days లోనే తగ్గిపోయింది సార్. నాకు ఏంటంటే కొద్దిసేపు కూర్చుంటే ఒక 1/2 hour అట్లా కూర్చున్నాను అనుకో, లేస్తే ఒక 20-30 అడుగులు వేసే అంతవరకు కూడా నా యొక్క నడుములు అనేది చక్కగా అయ్యేది కాకుండే. అలాంటిది ఓకే. ప్రొడక్ట్ వాడినాక ఒక 20-25 days లోనే నార్మల్కి వచ్చేసింది. ఆ బ్యాక్ పెయిన్ అనేది కూడా పోయింది. అసలు డ్రైవింగ్ చేసినా కూడా అసలు ఎంతసేపు కూర్చున్నా కూడా నాకు తొందరగా క్లియర్ అనేది అయిపోయింది. అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా పోయింది. అదే విధంగా మా మిస్సెస్ కు థైరాయిడ్ ఉండే, తనకు కూడా ఓకే. ఇప్పుడు థైరాయిడ్ మొత్తం పోవడం కూడా జరిగింది. చాలా అద్భుతంగా పనిచేసినాయి సార్. అదే విధంగా మా నాన్నకు ఒక 78 years ఉంటాయి. తనకు కూడా బీపీ, షుగర్ అనేది కూడా మనకు ఈ ప్రోడక్ట్ తోనే కంట్రోల్ వచ్చేసింది. ఇప్పుడు వితౌట్ టాబ్లెట్ తను అదే మ్యాట్రస్ మీద పడుకొని వాటర్ తాగుతూ ఆ బెల్ట్ పెట్టుకొని తిరుగుతున్నాడు. చాలా యాక్టివ్గా అయిపోయాడు సార్ అప్పటికి ఇప్పటికి. అదే విధంగా మా ఇంట్లో కూడా మా పాపకు కూడా కొద్దిగా పీసీఓడి ప్రాబ్లం ఉండే, ఈ ప్రోడక్ట్ తోని తనకు ఆ ప్రాబ్లం అనేది కూడా క్లియర్ అయిపోయింది. ఇంకా గత కొంతకాలంగా ఇంట్లో అసలు టాబ్లెట్ అనేది లేకుండా అయిపోయింది సార్. మేము 1.5 year నుంచి వాడుతున్నాం కాబట్టి స్టార్టింగ్ లో చాలా వరకు పిల్లలకు కాళ్ళ నొప్పులని, తలనొప్పి అని, ఇవని అవని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కు టాబ్లెట్ ఎక్కడ చూసినా సెల్ఫ్లలో టాబ్లెట్ కనపడేది. ఈ రోజు ఆ ఎస్ సార్. టాబ్లెట్ అనేది గత 6-8 months నుంచి ఇంట్లో టాబ్లెట్ అనేది లేకుండా అయింది సార్. పిల్లలకు ఆ జ్వరం వచ్చుడు, ఆ కాలు గుంజుడు, ఆ తలనొప్పి, అదే ఏ ప్రాబ్లం కూడా లేకుండా పోయింది సార్. ఎస్ సార్. అదే ఎస్ సార్. విధంగా నేను వండర్ఫుల్ సార్. రీసెంట్ గా ఇప్పుడు కొంతమందికి కూడా ఇచ్చాను సార్. అది మనకు ఇక్కడ ఒలిగొండ మండలం నాతాలగూడెంలో ఇచ్చాను ఒక లేడీకి. తను అసలు ఇంకా ఓకే.
బీపీ ఎక్కువ ఉండేది. అసలు తను పని కూడా చేయలేని పరిస్థితి వచ్చింది అన్నట్టు. తనకు ఇద్దరు కొడుకులే, ఆ పిల్లలే చేసుకొని వంట చేసుకొని బట్టలు ఉతుకొని అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నా దగ్గరకు వస్తే నేను ఈ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. ఇస్తే వాళ్ళు వాడిన నెల రోజులకు తను ఇప్పుడు లేచి వంట చేస్తుంది, బట్టలు ఉతుకుతున్నది, అన్ని పనులు చేస్తున్నారు సార్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఎస్ సార్. అదే విధంగా ఇక్కడ మళ్ళీ ఇక్కడ మన పెద్దంబరపేటలో కూడా ఒక ఇద్దరికి ఇచ్చాను. తనకు ఇతను సెంటరింగ్ పని చేసే అతను ఓకే. రీసెంట్ గానే ఇచ్చాను, 1 వీక్ అవుతుంది. అయితే అతనికి వేలుకు దెబ్బ తాకి ఆ ఓకే. చిట్కన వేలు అనేది చక్కగా కాకపోయేదంట సార్. డాక్టర్ ఇక అలాగే ఉంటది, అది రాదు అని చెప్పిండంట. తను అది ఓకే. వాడిన 3 to 4 days కే ఆ వేలు అనేది మూమెంట్ వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సార్. తనకు ఇప్పుడు ఆ ఈ వేలు కూడా ఇప్పుడు అన్ని వేల లాగానే మంచిగా ఎటు అంటే అటు తిరుగుతున్నది, చాలా ఓకే. బాగున్నది. యాక్చువల్ గా వాళ్ళ పాప కోసం అని తీసుకున్నాడు. వాళ్ళ పాపకు థైరాయిడ్ ఉండే. అయితే ఓకే. తను బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఆ వేలు అనేది మొత్తం క్లియర్ అయిపోయి మొత్తం మూమెంట్ క్లియర్ అయిపోయింది. వచ్చేసింది. ఆ అయితే ఎస్ తను ఎస్. అసలు అసలు నిజంగా నేను నమ్మలేదు, కానీ చాలా వండర్ఫుల్ గా ఉన్నది ఈ ప్రోడక్ట్. అసలు ఇది చక్కగా రాదన్న వేలే నాకు వచ్చేసింది అని చెప్పడం కూడా జరిగింది. అదే విధంగా వాళ్ళ మిస్సెస్ కు బాగా కాళ్ళ నొప్పులు ఉండేదంట. ఈ కాళ్ళ నొప్పులు ఓకే. అనేది కూడా తక్కువ అయిపోయినది. ఎస్ మళ్ళీ ఎస్ సార్. ఇంకా ఇక్కడ వండర్ఫుల్ సార్. వండర్ఫుల్. రామ్నగర్ లో కూడా ఇచ్చాను సార్. ఇక్కడ హైదరాబాద్ రామ్నగర్ లో మా కజిన్ ఓకే. బ్రదర్, తనకు స్టార్టింగ్ స్టేజ్ లో అసలు షుగర్ ఉన్నదని తెలియదు. తనకు ఆల్రెడీ 195కి వెళ్ళిపోయింది ఫాస్టింగే. అయితే ఓహో! చెక్ చాలా చేసుకున్న ఎక్కువ సార్. తర్వాత ఇట్లా ఇట్లా సంగతి అన్న, నీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉన్నది కదా, నువ్వు ఎప్పటి నుండో స్టేటస్లలో పెడుతున్నావు కదా అన్న, నాకు ఇట్లా సంగతి టెస్ట్ చేయించుకున్నాను, నాకు షుగర్ కంట్రోల్కి వస్తుందా అన్న అని అడిగిండు. అంటే వస్తుంది ఓకే. తమ్మి, నేను చాలా మందికి ఇచ్చాను కదా, నాన్న కూడా వాడిండు, నాన్న కూడా తక్కువైందంటే ఓ డబల్ కిట్ తీసుకురా అన్న, అట్లనే మీ మరదలకు ఒకటి నాకు ఒకటి కావాలని చెప్పిండు. చెప్తే ఓకే. తీసుకుపోయి ఇచ్చేసాను సార్. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ కిట్టు వాడుకుంటూ ఒక రోజు డాక్టర్ దగ్గర కూడా వెళ్ళిండంట చేతికి పెట్టుకొని బెల్ట్. అయితే ఓకే. రామ్నగర్ లో ఎంబీబీఎస్ డాక్టర్ చూసి, "ఇది ఎవరు ఇచ్చారు ఈ ప్రోడక్ట్, ఇది ఎక్కడి నుండి తీసుకున్నావు" అని అడిగితే, ఇట్లా మా బ్రదర్ ఒక అతను ఇచ్చాడంటే, చాలా అద్భుతమైన ప్రోడక్ట్ ఇది, వాడుకోండి హ్మ్. బాగుంటది అని చెప్పి కొంచెం డైట్ అవి ఇవి చెప్పిండంట. టాబ్లెట్ కూడా ఇప్పుడే ఏం ఎస్ ఎస్ స్టార్ట్ సార్. చేయకు, ఈ ప్రోడక్ట్ కూడా వాడుతున్నావు కదా, దీంతో వాడుకుంటూ నువ్వు చిన్న చిన్న ఎక్సర్సైజ్లు అవి చేసేసుకో, ఒక 15 days తర్వాత రా అని చెప్పిండంట. అయితే తను ఎస్ సార్. 15 days వాడిన తర్వాత వెళ్తే, తినక ముందుకే 195 ఉన్నది, తిన్న తర్వాత 130కి వచ్చిందంట సార్ షుగర్. ఎస్ సార్. అంటే ఇట్స్ ఇంత వండర్ఫుల్ సార్. అద్భుతంగా పనిచేస్తుందని మా తమ్ముడు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ ఎస్ మిస్సెస్ కు సార్. కూడా కొద్దిగా బ్యాక్ పెయిన్, దాంతో పాటు గాలి బ్లాడర్ ప్రాబ్లం ఉండే, అది కూడా మంచిగా అయిందని చెప్పాడు. ఇంకా ఓకే. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి సార్. చాలా ఇంకా ఉన్నాయి ఈ సార్. ఎస్ సార్. ఎస్ సార్. వెస్ట్ గోదావరికి ఇంకా కూడా వేరే. కొరియర్ లో పంపించాను. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టరు, ఎస్ అయితే సార్. వాళ్ళ ఎస్ సార్. వెస్ట్ గోదావరి, ఇక్కడ మెడికల్ షాప్ పెట్టాడు ఆయన. ఓకే. అయితే ఆయన కోసం ఇప్పించాను. ఇప్పిస్తే కొరియర్ లో పంపించాను. అది కొరియర్ లో పంపిస్తే వాళ్ళ సిస్టర్ కి వచ్చేసి బీపీ ప్లస్ థైరాయిడ్ రెండు. ఓకే. థైరాయిడ్ అయితే టూ మంత్స్ లో నార్మల్కి వచ్చేసింది సార్. బీపీ అయితే విత్ ఎన్ని ఇన్ సంవత్సరాల 20 నుంచి ఉండదు సార్ తనకి? తనకి ఒక థైరాయిడ్ ఎన్ని సంవత్సరాల నుంచి థైరాయిడ్ ఉంది? ఒక 7 years నుంచి ఉండేనంట సార్. 7 ఇయర్స్ నుంచి ఉంది. ఓకే. 7 years నుంచి ఉన్న థైరాయిడ్. అది అయితే ఇది వాడే ముందు టెస్ట్ చేసుకున్నారు వాళ్ళు, 7.6 ఏదో ఉన్నది. ఓకే. తర్వాత వాడినాక 2 months కు అది 4.1కు రావడం జరిగింది నార్మల్కి. ఓకే సార్. ఓకే. అదే వండర్ఫుల్. విధంగా వండర్ఫుల్ సార్. బీపీ అయితే ఇంకా 20 డోస్లోనే నార్మల్కి వచ్చారు సార్. ఓకే. ఆ విధంగా ఇంకా చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి సార్. ఇది ఎస్ సార్. వండర్ఫుల్ ప్రోడక్ట్. వండర్ఫుల్ సార్. వండర్ఫుల్ టెస్ట్ మనీస్. థైరాయిడ్ గురించి కూడా ఇద్దరికి తగ్గడం అనేది చాలా మంచి రిజల్ట్ అది. ఎందుకంటే చాలా మంది కూడా 10 ఏళ్ల నుంచి 16, 15, 25 సంవత్సరాల నుంచి కూడా థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటున్నారు. సో ఒక టాబ్లెట్ అనేది మనకు తెలిసిందే ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుందని ఒక టాబ్లెట్ వేసుకోవడం వల్ల. సో అలాంటి టాబ్లెట్ ని కూడా ఈ రోజు మనము 3 to 6 months మనం టైం ఇస్తున్నాము. కానీ దాంట్లో 3 months లోనే చాలా మందికి థైరాయిడ్ తగ్గిపోతుంది. సో కొంతమందికి చాలా తక్కువ మందికి 5 months 6 months పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరు బాడీ తత్వం అనేది డిఫరెంట్ ఉంటుంది. సో ఆ విధంగా మనకి రిజల్ట్స్ అన్ని వస్తున్నాయి. సో థ్యాంక్ యూ సార్, స్వామి సార్. వండర్ఫుల్ టెస్ట్ మనీస్ ఉన్నాయి. సో ఇదే విధంగా ఇంకా ప్రజలకి అందియండి. సో హెల్ప్ చేస్తూ అందరికి కూడా ఆరోగ్యం ఇవ్వండి సార్.
అవును సో సార్, ఆల్ ది చాలా బెస్ట్ స్వామి ఉన్నాయి సార్. సార్. ఇంకా థ్యాంక్ యూ సార్. ఆత్మకూరులో కూడా ఎస్ సార్. ఇచ్చేసాను, చాలా ఎస్ రిజల్ట్స్ సార్. ఎస్ వచ్చినాయి. సార్. ఓకే సార్ సార్, ఇంకా థ్యాంక్ వేరే యూ వాళ్ళు కూడా సార్. ఉన్నారు సార్, వాళ్ళతో కూడా థ్యాంక్ విందాం యూ, సార్ థ్యాంక్ కొన్ని. యూ, థ్యాంక్ యూ వెరీ ఎస్ మచ్ సార్. సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ ఓకే సార్. సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఓకే సార్. సార్ మహేందర్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. మీకు అన్మ్యూట్ ఇచ్చాను. ఎస్ హాయ్ సార్. సార్, నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. ఇది సార్ మమ్మీ ప్రోడక్ట్ తీసుకోవాలి సార్, ఏ ప్రోడక్ట్ అని తీసుకోవాలి సార్ నేను. ఓకే. మ- మమ్మీకి కాళ్ళ నొప్పులు ఉండే సార్, కాళ్ళ నొప్పులు తగ్గాయి. ఓకే. ఎన్ని రోజుల కాళ్ళ నుంచి నొప్పులు ఉన్నాయి సార్ తగ్గినాక కాళ్ళ నొప్పులు? ఇది అమ్మకు 6 years ఉంది సార్, 6 6 సంవత్సరాల years నుంచి ఉంది నుంచి. సార్. ఓకే. సార్ 6 సంవత్సరాల నుంచి అశ్విన్ మీరు సార్, ఏమేమి అశ్విన్ సార్, సార్ సార్ అశ్విన్ సార్, దిస్ ఇస్ సంతోష్. సో సార్ ఎవరైతే చెప్పండి టెస్టిమోనియల్స్ చెప్తున్నారో సార్, సో సార్. సార్ కొద్దిగా వీడియో ఆన్ చేసుకోమని వీడియో చెప్పండి ఆన్ సార్, వీడియో ఆన్ చేసుకోమని. రైట్. చేసుకోమని చెప్పండి. ఎస్ ఎస్, ఎస్ సార్. యాక్చువల్ గా ఎస్ సార్. వీడియో ఆన్ చేయకుండా టెస్టిమోనియల్స్ చెప్పొద్దు, వీడియో ఆన్ ఎస్ ఎస్ చేసుకుంటే సార్. బాగుంటుంది సార్. ఇట్స్ గుడ్. ఎస్ ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఓకేనా? ఎస్. ఎవరైతే ఓకే సార్. టెస్టిమోనియల్స్ ఓకే. చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు దే షుడ్ బి ఎస్ ఆన్ సార్. ద వీడియో. ఎస్ సార్. ఎస్ సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ఓకే యూ రైట్ సార్, సార్. థ్యాంక్ రైట్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి సార్. మహేందర్ సార్, మీకు అన్మ్యూట్ ఇచ్చాను మళ్ళీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్. వీడియో అంటే సార్, సార్ అన్నట్టు మామూలుగా మన టీంలో ఏదో మీ కంపెనీ వాళ్ళే మాట్లాడుతుండొచ్చు అన్నట్టు ఒక డౌట్ కూడా ఉంటుంది కొత్త వాళ్ళకి. సో అందుకని వీడియో అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది కంపల్సరీ సార్. వీడియో ఆన్ చేసుకొని మాట్లాడుతుందంటే వాళ్ళకు కూడా ఒక నమ్మకం అనేది కుదురుతుంది సార్. సో చెప్పండి సార్, వెల్కమ్, మాట్లాడండి సార్. వాయిస్ రావట్లేదు సార్ మీది. సో అన్మ్యూట్ అయింది మళ్ళీ. సార్. ఎస్ సార్. మమ్మీకి 6 years నుంచి కాళ్ళ నొప్పులు ఉండే సార్. ఓకే. ఇప్పుడు తీసుకొని 1 month, నెల అవుతుంది సార్. పోయిన నెల 14 దాకా తీసుకున్నా సార్ నేను. ఓకే. ఇప్పుడు తగ్గింది, కాళ్ళ నొప్పులు తగ్గింది సార్. ఇప్పుడు పొలంకి వెళ్తుంది, మంచిగా చేస్తుంది. కానీ మళ్ళీ ఏమంటే సార్, మళ్ళీ 2-3 రోజుల కింద మళ్ళీ నడుములు నొప్పి ఇచ్చేస్తుంది సార్. ఓకే. వర్క్ ఎక్కువ చేస్తున్నట్టుంది సార్. ఏజ్ వర్క్ ఎంత ఎక్కువ సార్ ఉంటుంది సార్. మమ్మీది? అంత చైన్ పని చేస్తారు సార్. మన దగ్గర కూరగాయలు ఉంటాయి, వెజిటేబుల్స్ ఉంటాయి సార్. ఓకే. వెజిటేబుల్ పని ఏజ్ చేస్తుంది ఎంత అది. సార్? మమ్మీ ఏజ్ చేసేసి 45 ఉంటుంది సార్. మమ్మీ ఏజ్ చేసేసి ఓకే. ఓకే సార్. ఏం లేదు సార్. సార్, అదే మళ్ళీ పెయిన్స్ అన్నప్పుడు ఏంటంటే సార్ ఒకటే మళ్ళీ వెయిట్ వర్క్. లెస్ ఎక్కువ ఉంటుంది సార్ కొద్దిగా మమ్మీ. ఓకే. వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎస్ సార్. ఎస్ సార్. సార్. సో వర్క్ అన్నప్పుడు సార్ కంపల్సరీ పొలం పని అన్నప్పుడు హార్డ్ వర్క్ ఉంటుంది. సో ఖచ్చితంగా సార్. అంటే ఎక్కువ మటుకు మనము బెండ్ అయ్యి మనము వర్క్ చేస్తారు చాలా మటుకు. అంటే మనం ఇప్పుడు బెండకాయలు ఉన్నాయి సార్, బెండకాయలు ఒకటి, ఇది గోకరకాయ ఒకటి Yes. ఉన్నాయి సార్. ఇట్లా వంగి Okay. చేస్తారు సార్ పని మాత్రం. అదే సార్. అదే సార్. ఎందుకంటే వంగి చేయడం అనేది మినిమం పొలం ఎక్కువ ఆ. టైం పడుతుంది, దానికి వర్కౌట్ ఎక్కువ ఉంటుంది. అది back అంటే pain అనేది పొద్దున compulsory 8కి వెళ్తారు ఉంటుంది. సార్. పొద్దున 8కి వెళ్ళి 11కి వచ్చేసారు. 3 hours ఉంటుంది సార్ పని. మార్నింగ్ Yes sir, yes sir. Yes sir. మన దగ్గర ఇంకోటి సార్, ఇంకోటి మనకు అదే back మంత్లో pain ఇంకోటి కూడా. మా అత్త తీసుకుని సార్. మా అత్తకు తగ్గింది కానీ మా మమ్మీ తగ్గలేదు సార్. అందుకోమని నాకు డౌట్ వచ్చి మళ్ళీ సార్ ఫోన్ చేసిన సార్. అందం Yes అనుకుని sir, yes sir. No problem సార్. మా రెగ్యులర్ గా అత్తకి తీసుకున్నాం. వాడండి. రెగ్యులర్ గా మా అత్తకి వాడండి. తీసుకున్నాం సార్, మా మమ్మీ తీసుకున్నాం, ఇద్దరు తీసుకున్నాం సార్. ఎస్. సో Take me రెగ్యులర్ గా first. వాడండి సార్. మ్యాట్రస్ కంపల్సరీ పడుకోవాలి, వాటర్ తాగాలి, సో బెల్ట్ కూడా పెట్టుకోండి. సో ఇంకొకటి మమ్మీ గురించి ఇంకోటి చెప్పాలంటే, ఒకటి బ్యాక్ పెయిన్ గురించి మనకు బెల్ట్ వస్తుంది సార్, అది కూడా తీసుకోండి. తీసుకొని వాడడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. సో వర్క్ చేసేటప్పుడు కూడా పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు సార్. అది మళ్ళీ మీరు మ్యూట్ అయింది సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎస్. అది సార్ మళ్ళీ బెల్ట్ ఎంత ఉంటుంది సార్ అది? అదే మీకు రీపర్చేస్ లో తీసుకోవచ్చు సార్. 2200 ఉంటుంది, ఎక్కువ ఏం లేదు ప్రైస్. ఓకే సార్. ఓకే సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఈ థైరాయిడ్ ఉంది సార్, థైరాయిడ్ తగ్గుతుందా సార్ దానికి? తగ్గుతుంది సార్ ఖచ్చితంగా. ఇప్పుడు పాపకి విన్నారు కదా మీరు. మా పాపకి దమ్ము వస్తుంది అనమాట సార్. ఊరికే దమ్ము వస్తుంది, థైరాయిడ్ Okay. ఉంది.
ఓకే అని తీసుకోమని చెప్తే తగ్గుతలేదు అని చేసి వాళ్ళు డౌట్ తో ఉన్నారు. అందుకే సార్ నేను సార్కి అడిగి చెప్తాను, నేను అయితే తగ్గుతుంది, ఎస్ ఎస్ 100% ఎస్ తగ్గుతుంది, సార్ ఈ పెట్రోల్ మంచిగా ఉంది అని చెప్పాను నేను కూడా. ఎస్ సార్ తగ్గుతుంది సార్ ఖచ్చితంగా. మ్యాట్రెస్ లో మనము లెదర్ బెల్ట్ ఉంటుంది కదా, పెద్ద బెల్ట్. సార్ సో సార్ అది గొంతుకి మనకు డైలీగా ఒక మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours, నైట్ పడుకునేటప్పుడు కూడా కంటిన్యూస్ గా గొంతుకు పెట్టుకోవాలి రిస్ట్ బెల్ట్ అనేది. సో సార్ పెట్టుకోవడం వల్ల మాకు 3 to 6 months మనం టైం ఇస్తాము. సో అంత లోపల వాళ్ళకు 1-2 months లోనే డిఫరెన్స్ కనిపిస్తుంది. సో వాళ్ళు వాడే సార్. ముందు టెస్ట్ చేయించుకోమనండి థైరాయిడ్ది. ఓకే సార్. సో ఇంత ముందు కూడా మన స్వామి సార్ చెప్పడం జరిగింది, వాళ్ళ సిస్టర్ కి ప్లస్ వాళ్ళ రిలేషన్ కూడా ఇచ్చారు. సో థైరాయిడ్ అనేది 2 months లో తగ్గింది. సో అలా అని చెప్పేసి ఓకే సార్. అందరికి 2 months 1 month తగ్గదు సార్. చాలా వాళ్ళ బాడీ తత్వం బట్టి కొంతమంది 3 అంటే months పాప సార్ మరి ఇప్పుడు 13 సంవత్సరాలు ఉంటుంది సార్ పాప. ఎస్ వాడొచ్చు సార్, ఎలాంటి ఇబ్బంది లేదు. కదా సార్ చెప్పాను, సార్, వాడు మీ తీసుకుంటానండి 2-3 days లో తీసుకుంటామన్నారు. ఎస్ సార్, దాని గురించి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి సార్. మీ సీనియర్ అడిగి తీసుకోవచ్చు. చాలా మంది సార్ రిజల్ట్స్ మా వచ్చిన సీనియర్ మా రిపోర్ట్స్ ప్రసాద్ కూడా సార్ ఉన్నాయి. సార్. ఎస్ సార్ సార్ దగ్గర ఉంటాయి, మీరు అవి తీసుకొని కూడా మీరు కస్టమర్ కి చూపించవచ్చు. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ Okay, సో thank- మచ్, ఆల్ ది బెస్ట్. సో అందరికి Thank కూడా you, sir. ఆరోగ్యం ఇవ్వండి, సో దాంట్లో మీరు కూడా ఉండాలి. ఎస్ సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్, Okay, sir. వండర్ఫుల్, ఆల్ ది బెస్ట్. రామాచార్యులు సార్, ప్లీజ్ వెల్కమ్ సార్, మీకు అడ్మిట్ ఇచ్చాను నమస్కారం సార్. సార్. కొంచెం వీడియో ఆన్ నమస్కారం. చేసుకోండి సార్, అది ఓపెన్ కావడం లేదు. జస్ట్ క్లిక్ చేయండి సార్, దానిపైన వచ్చేస్తుంది. అంటే ఫోటో ఓపెన్ కావడం లేదు. సార్ దానిపైన క్లిక్ చేయండి సార్, వీడియో ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి, అది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ కావడం లేదు మైక్ సార్. సరే, ఓపెన్ ఇప్పుడు వస్తుంది సార్. నా ఫోటో వస్తుందా? కావడం లేదు. రావాలి సార్, ఓపెన్ మాట్లాడమంటారా? కావాలి. మాట్లాడండి సార్, పర్లేదు చెప్పండి. సార్ ఇప్పుడు నాకేదైతుందో మొత్తం నా యొక్క ఈ బయోటైజం వల్ల నా కాళ్ళ నొప్పులు ప్లస్ ఈ మోకాలు చిప్పల నొప్పులు, దాని తర్వాత అన్ని చాలా భాగం మొత్తం 4-5 తగ్గినాయి. అయితే మా Okay. మిస్సెస్ ఇంకోటి రెండు తీసుకున్నాను కదా, తీసుకుంటే మా మిస్సెస్ ముందుకు రాలే, ఆమెకు నమ్మకం లేదు. అన్నిట్లలో చేయి పెడుతుంటావు, కాలు పెడుతుంటావు, Okay. వేస్ట్ అని చెప్పి ఆమె ఇది అయినా సరే బలవంతంగా ఆ యొక్క దిష్టి బాధ ఏదైతే ఉందో ఎడమ చేతికి, ఆమె లో బీపీ ఉండే. లో బీపీ ఉన్న తర్వాత Yes, ఏదో నా yes, మా sir. బాధ పడలేక పెట్టుకుంది పాపం. పెట్టుకున్న తర్వాత ఈ రోజు Okay. మా అల్లునికి కూడా ఆయనకు బీపీ ఉంది. Okay. ఆ అల్లునికి కూడా బీపీ ఉంది కాబట్టి మీరు పెట్టుకోండి, నాకు కూడా పెట్టిండ్రు, పెడితే తగ్గిందండి అని చెప్పి ఆమె చెప్పింది. నేను చాలా సంతోషపడ్డా. Yes, yes, sir. ఎందుకంటే నేను Yes, ఎంత sir. చెప్తున్నా చెవికి ఎక్కడం లేదు. దాంతో అది వెంటనే పెట్టగానే అదంతా మా క్రెడిట్ అంతా మా కృష్ణారెడ్డి గారిది, రాఘవరావు గారిది, మన ఈ బయట యొక్క ఇది సార్. అది పెట్టుకున్నప్పటి నుంచి చాలా బాగా అయింది. అందుకని నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ అనేక మంగళాశాసనాలు కూడా తెలియజేస్తున్నా. ఎస్ సార్, ఒకటి సార్, మేడం కి ఎన్ని రోజుల నుంచి బీపీ ఉండేది? ఎన్ని చాలా సంవత్సరాలు రోజులు ఉంది సార్, దగ్గర దగ్గర 30 ఏళ్ళు అయిండొచ్చు బహుశా. 30 years, 30 ఏళ్ళు. ఆమెకి 62 years, నాకేమో 73 years. ఓకే, సో ఇప్పటి వరకు మెడిసిన్ కి ఎంత ఖర్చు పెట్టిండో సార్ 30 years నుంచి? ఏం లేదు సార్, నేనేం పెట్టాలి పాపం, ఎందుకంటే అన్ని ఎందుకనాలి. మెడిసిన్ ఏం తీసుకోలేదా బీపీకి? మామూలుగా బీపీ అవి థైరాయిడ్ ఉంటే ఆ థైరాయిడ్ గోళీలు అవి మాత్రం తెచ్చిస్తా. ఆమెకి ఏమి దానికి Okay. ముందరికి రాదు. ఆమె మందు గోళీలు అంటేనే చాలా దూరం. ఎస్ థైరాయిడ్ ఎలా ఉంది సార్ ఇప్పుడు? వాడుతున్నారు థైరాయిడ్ కి? థైరాయిడ్ వాడుతున్నా 25 mg. తగ్గింది సార్. ఓకే అది నడుస్తుంది, అది ఇప్పుడేం అనొద్దు అని చెప్పి Okay. చెప్పాను కానీ మళ్ళా మొదలైంది. ఒక కొన్ని రోజుల వరకు ఆపిన Okay. తర్వాత వాడాలని మళ్ళీ చెప్తే వాడడం జరిగింది. ఎస్, సో మనది మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చెప్పండి సార్. ఇప్పుడు మా ఫ్రెండ్కి ఇవ్వడం జరిగింది. ఆయన మన పండుకొని మూత్రశాలకు పోయేంత వరకల్లా మూత్రం పడిపోతూ ఉంది. ఓకే, అయితే వానికి ఇది తప్పకుండా తక్కువ అవుతుంది అంటే వాడు నా ఏజే.
ఓకే అయితే ఈయన తప్పకుండా రా నీకు తక్కువ అవుతుంది అని చెప్తే వాడు తక్కువ ఇట్లేదు అని చెప్పి భార్య వాళ్ళందరూ కూడా ఏదో అనడం జరిగింది. అందుకని ఓకే వాడికి తక్కువ అయితే నేను సంతోషపడతాను సార్. ఖచ్చితంగా తగ్గుతుంది సార్, కొంచెం టైం పడుతుంది. ఉం. ఎందుకనంటే మనది ఇంకేమన్నా ఎలాంటి మెడిసిన్ కాదు కదా సార్. అదైతే నేను ఒప్పుకుంటా, అందుకని ఆ మాట చెప్పిన ఎస్ నీకేం ఎస్ ఎస్ దిగులు లేదురా అని అన్నా. ఎస్ ఎస్ అయితే ఆయన మొత్తం ఈ అమౌంట్ కాకుండా ఓన్లీ 50% అంటే 5,000 మాత్రమే నాకు అందజేయడం జరిగింది. ఇంకా 5,700 రూపీస్ వాడు ఇవ్వాలి నాకు. ఎస్ ఎస్ సార్. ఓకే ఒక ప్రేమతోని ఇచ్చిన అన్నట్టు నేను. ఓకే ఓకే మంచిదే సార్, మంచి విషయం అది. ఓకే ఒకటే చెప్పండి సార్, ఖచ్చితంగా 24/7 మ్యాట్రస్ పడుకున్నప్పుడు ఖచ్చితంగా వాడాలి. వాటర్ కూడా తాగాలి, బెల్ట్ కూడా పెట్టుకోవాలి సార్. అది నమ్మకంతో పెట్టుకోమనండి, ఖచ్చితంగా రిజల్ట్స్ ఉన్నాయి. సో 100% వేరే వాళ్ళకి కూడా సేమ్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి కూడా క్యూర్ అయింది సార్. సో ఒకటే సార్, నమ్మకంతో వాడమని చెప్పండి. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకునే దాని గురించి కూడా. సో టైం అదే పడుతుంది సార్, 3 months హార్ట్ 6 ఆపరేషన్ months కూడా టైం అయింది సార్ పడుతుంది చెప్పండి. మనకి హార్ట్ అచ్చా, ఆపరేషన్ కూడా అయింది. ఓకే ఓకే. ఇంకా స్టంట్ నువ్వు వేసారా సార్? స్టంట్ వేసారా? స్టంట్ కాదు సార్, ఆపరేషన్. ఓపెన్ హార్ట్ సర్జరీ. ఓపెన్ హార్ట్ సర్జరీ. ఓకే ఓకే. సో దాంతో పాటు కూడా సార్, ఇది మ్యాట్రస్ వాడితే కూడా తనకి మెడిసిన్ కూడా ఫ్రీ అవుతుంది చెప్పండి. సో ఏదైతే ఇకోస్ప్రింగ్ టాబ్లెట్స్ కానీ ఇంకా బ్లడ్ థిన్నర్ కానీ ఇస్తారు, సో అవి కూడా 7 months తర్వాత ఇది వాడుతూ మందులు వాడమనండి. సో ఖచ్చితంగా మెడిసిన్ కూడా రిమూవ్ అయిపోతుంది సార్. అది కూడా డాక్టర్స్ చెప్తారు. వీళ్ళు ఎప్పుడైతే టెస్ట్ కి వెళ్తారో అప్పుడు ఆ రిపోర్ట్ చూసి వాళ్ళే మెడిసిన్ అని తగ్గించేస్తారు సార్. చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ట్రీట్మెంట్. ఆల్ ది బెస్ట్ సార్. ఎస్ సార్. GM Reddy sir, welcome sir. Please unmute your channel. Yes sir. Sir, please sir, video on చేసుకొని మాట్లాడొచ్చు సార్. సార్ వీడియో రావట్లేదు సార్. వస్తుంది సార్, క్లిక్ చేయండి, దానిపైన వస్తుంది. వీడియో పైన క్లిక్ చేయండి, స్టాప్ వీడియో అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి, వచ్చేస్తుంది. సార్ రావట్లేదు సార్. సార్ మా టెస్ట్ ముందు సార్. జయహో సార్. చెప్పండి సార్. సార్ జయహో సార్. సార్ మా అత్తయ్య గారికి హార్ట్ ప్రాబ్లం ఉండే సార్. ఓకే, ఇప్పుడు ఆన్ చేయండి సార్ ఒకసారి వీడియో. ఎస్ వస్తుందా సార్? రావట్లేదు సార్, ఏదో లైన్స్ వస్తున్నాయి అవి. రావట్లేదు సార్, అది ఏదో లైన్స్ వస్తున్నాయి, ఏదో విండో ఏదో ఓపెన్ అయింది. అయితే ఎలాంటి మెడిసిన్ వాడలేదు సార్. ఓకే, ప్రాబ్లం మ్యాట్రిక్స్ వాడే. హార్ట్ ప్రాబ్లం సార్, హార్ట్ స్లోగా కొట్టుకున్నది. బీపీ, షుగర్, హెర్నీ గడ్డ కూడా ఉంది సార్ కడుపులో. ఓకే, గుంటూరు పోయినాం, విజయవాడ పోయినాం సార్, ఎక్కడ కాలేదు సార్. ఓకే, ఆమెకి బీపీ, షుగర్ ఇవన్నీ ఉండడం వల్ల ఆపరేషన్ కుదరదని చెప్పారు సార్, ఆపరేషన్ చేయటానికి. అవును సార్. ఓకే, మా తమ్ముడు సాయిరెడ్డి మాకు మ్యాట్రిక్స్ ఇచ్చిండు సార్. ఓకే, కానీ చాలా చక్కటి రిజల్ట్ ఉంది సార్. ఈరోజు తన పని తాను చేసుకుంటుంది ఆమె హ్యాపీగా. చాలా చక్కటి రిజల్ట్ సార్. 2 months లోనే క్లియర్ అయిపోయింది సార్. 2 months లో. ఓకే సార్, వండర్ఫుల్ సార్. హార్ట్ బీట్ కూడా పెరిగింది సార్, ఎలాంటి మెడిసిన్ వేసుకోలేదు సార్. ఓకే, డాక్టర్లు చెప్తుంటే హార్ట్ బీట్ ఎంత ఉంటుండే తనకి ఏమైనా ఐడియా ఉందా? 58 ఉండే సార్. 58. ఓకే, 56 వచ్చింది సార్. ఓకే, మన మ్యాట్రిక్స్ వాడిన 1 month తర్వాత టెస్ట్ చేపిస్తే 72 వచ్చింది సార్. గ్రేట్ గ్రేట్ సార్, వండర్ఫుల్ రిజల్ట్ సార్. చూడండి, సార్ నాది షుగర్
సార్ చెప్పండి చెప్పండి. నేను కూడా తీసుకున్నా సార్. ఓకే మా అత్తయ్య గారికి మంచి కాగానే తీసుకుంటే నాకు ఫిస్టులా ప్రాబ్లం ఉండే, బీపీ ఉండే సార్. బీపీ ఓకే 23 రోజుల్లో నార్మల్ వచ్చేసింది సార్ నాకు బీపీ. మీకు ఎన్ని రోజుల నుంచి ఉండే సార్ బీపీ? బీపీ 3 సంవత్సరాలు అవుతుంది సార్ నాకు ఉండబట్టి. ఓకే, డైలీ ఒక టాబ్లెట్ వేసుకుంటున్నారు? ఆ టాబ్లెట్ కాడికి పోయింది సార్, నేను వాడలేదు. కాకపోతే అత్తయ్య గారికి ఇట్లా మంచి గాంగనే మేము ఎస్ కూడా తీసుకొని వాడిన, బీపీ నార్మల్ అయిపోయింది. ఫిస్టులా ఉండే సార్ నాకు. సిస్టర్ ఉండే. ఓకే ఫిస్టులా ఉంటే ఫిస్టులా కూడా 75% కవర్ అయింది సార్. ఎన్ని రోజులు సార్? స- సార్ ఎన్ని రోజుల్లో మీకు ఎన్ని రోజుల్లో పిస్టోలో కవర్ అయింది సార్? ఫిస్టులా సార్ 45 డేస్ పట్టింది సార్. సో ఎన్ని రోజుల నాకు నుంచి ఉంది తేడా మీకు అది? తెలవడానికి 45 డేస్, 4 ఇయర్స్ సార్. ఇప్పుడు నాకు 5 ఇయర్స్ అవుతుంది ఫిస్టులా వచ్చి. పిస్టోలో వచ్చి 5 అయితే ఇయర్స్ అవుతుంది. దానికోసం కూడా సార్ నేను ఒక 60-70 వేలు ఖర్చు పెట్టిన సార్ ఫిస్టులా కోసం. ఎస్ ఎస్ సార్, అయినా కూడా ఫలితం లేకుండా ఉంది. అవును సార్, మ్యాట్రిక్స్ ఎస్ ఎస్ తీసుకున్నాక బీపీ పోయింది, ఫిస్టులా 75% కవర్ అయింది. ప్లస్ ఎస్ సార్. వచ్చేసి మా అత్తయ్య గారికి మంచి ఘాటం, మామూలు మిరాకిల్ కాదు సార్ అసలు. ఎస్ సార్, హార్ట్ గురించి సార్ రియల్లీ మంచి రిజల్ట్స్ సార్. ఎందుకంటే మనం ఊహించని రిజల్ట్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ. నిజంగా కూడా సేమ్ అదే ప్రాబ్లం లో నా నుంచి కూడా ఇవ్వడం జరిగింది. పేస్ మేకర్ పెట్టేవలసిన అవసరం ఉండేది. సో అక్కడ కూడా సేమ్ సార్ ఇదే హార్ట్ బీట్ 45 to 50 టైమ్స్ ఉండే హార్ట్ బీట్. సో ఒక 3 నెలల్లోనే తను మెడిసిన్ వాడుతూ ఈ రోజు బైపాస్ సర్జరీ అవకాశం ఉండే తనకి 10 లక్షలు అని చెప్పారు డాక్టర్స్ కూడా. సో అలాంటి రిజల్ట్ కూడా జస్ట్ మన మ్యాటర్స్ పడుకోవడం వల్ల. సో రెగ్యులర్ గా 3 months మెడిసిన్ వాడుతూ టెస్ట్ చేయించుకుంటా ఉంది. ఎవ్రీ మంత్ ఇంక్రీజ్ జరుగుతూ ఉంది. సో ఈ రోజు వితౌట్ ఆపరేషన్, అంటే ఒక 10 లక్షలు కూడా ఖర్చు పెట్టలేదు, ప్లస్ హెల్దీగా ఓపెన్ హార్ట్ సర్జరీ కాకుండా ఈ రోజు లైఫ్ స్టైల్ ని మంచి ఎంజాయ్ చేస్తుంది సార్ మేడం. సో ఈ రోజు జాబ్ కూడా అదే వెళ్ళడం సార్. జరుగుతుంది మేడం కూడా. సో రియల్లీ సార్ మంచి ప్రొడక్ట్, మంచి గ్రేట్ టెస్ట్ మరీస్ మీది. సో మీరు అవును వాడుతున్నారు, మీ పిస్టోలో కూడా తగ్గింది అంటే ఒక 4 years నుంచి మీరు 70,000 దాకా ఖర్చు పెట్టుకున్నారు. 70,000 అనేది కాదు, సో మీరు ఎంత బాధపడ్డారు, ఎంత ఇబ్బంది పడ్డారు ఆ ప్రాబ్లం తోటి. ఇది నరకం సార్, అసలు ఎవరికి చెప్పుకునేది కూడా కాదు ఫిస్టులా అనేది. ఎస్ ఎస్ సార్, ఎస్ సార్. సో అలాంటిది ఒక కానీ నాకు మీకు తొందరలోనే తగ్గిపోయింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ టెస్ట్ మనీ. సో మీరు థ్యాంక్ వాడారు సార్, మీరు రిజల్ట్ తీసుకున్నారు. ఓకే, సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరికి కూడా ఈ మన ప్రోడక్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేయండి. సో దాని గురించి నేను 8 వాల్యుబుల్ గా మెంబర్కి చెప్పండి. చేయడం కూడా జరిగింది సార్. ఎస్ ఎస్ సార్, ఎస్, గ్రేట్ సార్, గ్రేట్. ఒకళ్ళకి సయానిక్ ప్రాబ్లం వాళ్ళకి ఇప్పించిన సార్, ఓకే 3 పక్షవాతం పేషెంట్లకి ఇప్పించిన, ఓకే, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఎందుకంటే స్టార్టింగ్ చాలా లో చెప్పడం ద్వారా ఎవరు కూడా నమ్మరు సార్. మీ రిజల్ట్స్ మీరు చూపిస్తేనే వాళ్ళు నమ్ముతారు. సో అందుకనే ఈ రోజు కూడా మనం ఎవ్రీ సాటర్డే మనం ఈ టెస్ట్ మరీస్ అని పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఒక మ్యాట్రస్ మీద పడుకుంటే ఇవన్నీ తగ్గుతాయా అని ఒక అపోహ ఉంది చాలా మంది కూడా. సో ఎవరైతే అవును సార్. వాడతారో అప్పుడే వాళ్ళకి ఈ రిజల్ట్ అనేది వస్తుంది. సో దాని గురించి సార్ ఎవ్రీ వీక్ ఎవ్రీ సాటర్డే మనం ఈ సెషన్ పెట్టడం జరుగుతుంది. సో అందరికి కూడా అవును ఇన్వైట్ సార్. చేయండి. నెక్స్ట్ వీక్ ఇంకా చాలా మంది రావాలి, మినిమం 500 మెంబర్స్ రావాలి. సో ఎంత పబ్లిక్ మన మన లీడర్స్ కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు, ఎంత మనం జాయిన్ అయ్యి వాళ్ళ టెస్ట్ మనీస్ వింటే అంత మనం ప్రమోటింగ్ అనేది పెరుగుతుంది. సో రిజల్ట్స్ అందరికీ ఆరోగ్యం ఇస్తున్నాం అంటాం కదా, అది వండర్ఫుల్ గా మనకు జరుగుతుంది సార్. సో థ్యాంక్ యూ మా సార్. అన్నయ్య రెడ్డి సార్. డాక్టర్ దగ్గర పనిచేస్తారు సార్. సార్ మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు సార్ మా అన్నయ్య. అచ్చా, ఆయనకి మెడికల్ హార్ట్ ఫీల్డ్ దగ్గర ఉన్నారా? సలుపులాగా, హార్ట్ ఓకే దగ్గర ఓకే. సలుపులాగా రావడం, ఇట్లా కాళ్ళ తిమ్మిర్లు అవి ఉంటే ఆయన కూడా 2 days లోనే హ్యాపీగా ఫీల్ అవుతుండు సార్. ఎస్ సార్, సార్. ఎందుకంటే సార్ వాళ్ళకు కూడా తెలుసు, మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకు ప్రతిదీ కూడా తెలుసు, వాళ్ళకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది. సో ఏంటంటే అందరికీ అలవాటు అయిపోయింది ఈ మెడిసిన్ వాడడం అనేది. సో అందుకనే మన సాగర్ సార్ ఈ రోజు ఒక మంచి సంజీవిని ఈ రోజు మనకు తీసుకురావడం జరిగింది. సో సార్ గోల్ కూడా అదే, అందరి ఇంట్లో, ప్రతి ఇంట్లో, ఇండియాలో కాదు మొత్తం ప్రపంచంలో కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీ మన మ్యాట్రిక్స్ వాడాలి అని చెప్పేసి ఒక డ్రీమ్ లో ఉన్నారు సార్, కూడా డ్రీమ్ పెట్టారు. సో దాంట్లో మనం కూడా ఉన్నాం. సో అందరికీ ఆరోగ్యం ఇస్తూ మనం కూడా అన్ని రకాలుగా బ్లెస్సింగ్ తీసుకుందాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి సార్, ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సుబ్రహ్మణ్యం సార్, ప్లీజ్ వెల్కమ్ సార్, మీకు అన్మ్యూట్ ఇచ్చాను. ఎస్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు సుబ్రహ్మణ్యం, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఎస్ సార్. ఫస్ట్ మై సెల్ఫ్, నాకు 2 months బ్యాక్ యాక్సిడెంట్ అయింది. ఓకే. లిటిల్ యాక్సిడెంట్. నేను బండి మీద స్కిడ్ అయి పడి బండి కాలు మీద పడుతున్నా, చిన్న లిటిల్ ఫ్రాక్చర్ అయింది. ఓకే సార్. అయితే ఆ ఈవినింగ్ టైంలో హెవీ రైన్స్ అయితే ఇక్కడ నాకు దగ్గరలో మా సరౌండింగ్స్ లో డాక్టర్ లేరు. మా బంధువులు నిమ్స్ లో ఉంటారండి. ఆయనకు ఫోన్ చేస్తే నేను అందుబాటులో లేను, మా ఎమర్జెన్సీ అయితే వెళ్ళిపోతే నేను అరేంజ్ చేపిస్తాను అన్నాను. సర్లే చూద్దామని చెప్పేసి ఏం చేశానంటే, మన వాటర్ ప్యాడ్స్ ఉంటాయి కదండి, ఆ 2 వాటర్ ప్యాడ్లు కింద పాదానికి ఒకటి, మోకాల నుంచి కిందకి ఒకటి, 2 కట్టి పెట్టి పడుకున్నా. నైట్ ఎంత హ్యాపీ పడుకున్నాను, పెయిన్ కానీ ఏమీ లేదు సార్. పడుకున్నా. మార్నింగ్ మళ్ళీ లేచిన తర్వాత మూమెంట్ తిరిగి హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ వాచిపోయి మళ్ళీ వేరే ఎంత అయింది. అది ఎక్స్రే తీసిన తర్వాత సిమెంట్ కట్ పడేశారు. మళ్ళీ తర్వాత సిమెంట్ కట్ తీసేసిన తర్వాత కూడా డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఇంకా మీరు బయట తిరగొద్దు, ప్లస్ మనకి సపోర్టింగ్ పట్టీలు ఇస్తారు కదండి, మా కాల్కి సపోర్టింగ్ ఇస్తాయి కదా, పెట్టుకుని తిరగమని చెప్పారు. అయితే నేను మన మండే మన హెడ్ ఆఫీస్కి వెళ్ళాను సార్, విజిటింగ్ కి ముంబై. అంటే ఆ పట్టి ఉంది కానీ పట్టి వాడకుండానే మన సేమ్ వాటర్ ఎనర్జీ ప్యాడ్ మళ్ళీ ఒక కాలుకి పెట్టేసి అంటే 24 hours అలా ఉంచుకున్నాను సార్. స్నానం చేసిన తప్పించుకుని ఇంకో డే టైం అలా పెట్టుకున్నా. ఈ 4 days వెళ్ళి తిరిగి వచ్చాము. మండే వెళ్ళేమో, థర్స్డే ఈవినింగ్ వచ్చాము ఇంటికని. అసలు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరిగి వచ్చాను సార్. ఎందుకంటే సార్ సెకండ్, మా హౌస్ ఓనర్స్ అంటే నేను ఎక్స్ హౌస్ ఓనర్స్ ఇప్పుడు ఆ ఇంట్లో ఉండలేదు, వాళ్ళకి కూడా నేను ప్రొడక్ట్ ఇచ్చాను. ఆమెకి థైరాయిడ్ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉండి అవన్నీ క్లియర్ అయ్యి థైరాయిడ్ కూడా బాగా తగ్గింది, హ్యాపీగా ఉన్నారు. ఇంకా గ్రేట్ మిరాకిల్ ఏంటంటే మా ఓన్ బావగారు సార్, మా సొంత బావగారు. విషయం నేను యాక్చువల్గా ఏంటంటే మా అక్కగారికి పెయిన్స్ ఏ ఉన్నాయంటే నిన్న మా అక్క కదా ఫస్ట్ మా అక్కకి ఇచ్చిన వాడుకో అక్క బాగానే ఉంటుందని చెప్పేసి ఆమె సాటిస్ఫైడ్ అండి. తర్వాత మా బావగారికి ఒక యాక్సిడెంట్ అయిందండి. ఆ యాక్సిడెంట్ అంటే రోడ్డు మీదకి వెళ్ళి గుద్దుకోవడం ఏం కాదు, బాత్రూంలో మన ఇండియన్ స్టైల్ కమోడ్లో కాలు జారి కాలుకి అందులో ఇరుక్కుపోయింది. దాన్ని బలం మొత్తం వెనకమాల నర్వస్ కట్ అయిపోయి చాలా ప్రాబ్లం అయింది. పాదం వెనకమాల మాడ వెనకమాల మాట. దాంతో హాస్పిటల్లో ఒక 20 lakhs కూడా ఖర్చు అయింది 5 years బ్యాక్ అండి. దాన్ని స్టిచ్ చేయటం, స్కిన్ తీసి చాలా ఇబ్బంది పడ్డా చాలా. లాస్ట్కి ఏమైందంటే అదంతా అయిన తర్వాత ఇంక అందులో స్టిచ్చెస్ వేసినప్పుడు దారం ఉండిపోయిందండి. ఆ దారం తీనాక లేదట, అది తగ్గిన తర్వాత ఆటోమేటిక్ బయటకు వస్తుందని చెప్పారండి వాళ్ళు. 5 years అవుతుంది, ఇంతవరకు దారం రాలేదు. ఆ దారం వల్ల ఏమవుతుందంటే పస్ బయటకు రావడం ప్లస్ ఆ బ్లడ్ కూడా కొంచెం చెడు రక్తం లాగా ప్రతి 2 days అలా బయటకు వస్తుండేది. ఈ లోపల ఏం జరిగింది, నేను మా సిస్టర్కి ఇచ్చాను కదండి, మా సిస్టర్ ఏమో నైట్ పడుకునేదంట. ఈయన ఏం చేశారంటే 2 months బ్యాక్ కూడా ఆయన మర్చిపోయిన హైదరాబాద్ వచ్చేసారు మా ఫంక్షన్ నుండి. అప్పుడు మా డాక్టర్ గారిని కూడా చూపిస్తే ఏమైందంటే కాలు కింద నుంచి బ్లడ్ సర్క్యులేషన్ లేక మూమెంట్ నల్లగా పెరగడం, పైకి పెరిగిపోతుంది, నలిపోతుంది. ఇన్ఫెక్షన్ అవ్వలేదు కానీ ప్రస్తుతానికి అయితే ఆ నల్లి పెరుగుతుంది అలా మంది. ఇంట్లో పిల్లలు కూడా రోజు అబ్జర్వ్ చేయలేదు అసలు, రోజు మామూలుగా ఉన్నది చూసుకుంటే ఏంటో చూసుకోలేదు అంటే చూడలేదు మామయ్య, సరే చూస్తా ఉన్నారు. ఈ లోపల మా డాక్టర్ గారు కూడా ఇక్కడ వస్తే ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆయన చూశారండి. వివరాలన్నీ తెలుసుకుని ఇంకా ఏం చేయలేదని అంతే ఇది, కాకపోతే మీరు దెబ్బలు తగలకుండా షుగర్ ఉంది కాబట్టి జాగ్రత్తగా కాపాడుకోండి, జాగ్రత్తగా ఉండండి, రెస్ట్ తీసుకోండి అని చెప్పారండి. మిరాకిల్ ఏంటంటే ఆ ఎన్నికల నుంచి నైట్ టైం రాసేట పడుకుంటారు, పగలకి అంటే మా బాగా బయటకు కూడా వెళ్ళడానికి లేదు, ఇంకేంటి పాపం వెళ్ళడానికి లేక ఇంట్లోనే ఉంటున్నారు. పడుకున్నప్పుడు ఇంకా పగల ఇంకా ఆ బెడ్ మీదే పడుకున్నారండి. ఆయన ఇంకా వేరే ఏం వాడలేదు, వాటర్ బెల్ట్ కానీ వాటర్ ఎనర్జీ ప్యాడ్ కానీ రిస్ట్ బెల్ట్ కానీ ఏం వాడాల. ఆ బెడ్ మీద పడుకోవటం ఏమైందంటే ఆ కార్డ్స్ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడైతే అయిపోయిందో అది ఇంప్రూవ్ అయ్యి కలర్ మారుతూ పెరిగిందండి. అలా పెరగడం 2 months ఏమైందంటే ఆ థ్రెడ్స్ ఇంత ముందు వచ్చేస్తాయని చెప్పారు కదా, 5 years నుంచి రాలేదు, 4 years నుంచి. ఇప్పుడు సర్క్యులేషన్ పెరగడం వల్ల సర్క్యులేషన్ కూడా ఆ థ్రెడ్ కూడా బయటకు వచ్చేసిందండి. ఆ థ్రెడ్ వచ్చేసిన మళ్ళీ వెంటనే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే చెక్ చేసి ఇప్పుడు మీకు హ్యాపీ, మీరు ఏం ప్రాబ్లం లేదు, బయటకి ఎక్కడైనా తిరగొచ్చు, హ్యాపీగా తిరగొచ్చు, ఏం ప్రాబ్లం అని చెప్పారండి. వెరీ వెరీ హ్యాపీ. మన ముంబై బయలుదేరి వెళ్తే అదే రోజు ఫోన్ చేశారు మా బాగా వాళ్ళు. 4 years నుంచి ఉన్న ఇబ్బంది
సో ఒక 1-2 days లోనే రిమూవ్ అయిపోయిందంటే సో ఎంత వర్కౌట్ మన మ్యాగ్నెటిక్ థెరపీ అనేది చూడండి సార్. నిజంగా ఒక బ్లడ్ సర్క్యులేషన్ చెప్తున్నామని కానీ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది సార్ ఇదంతా కూడా. సో వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ టెస్ట్ మనీ. ఎందుకంటే 4 years నుంచి ఇబ్బంది పడుతున్నాడు, ప్లస్ షుగర్ ఉంది కానీ. అవును సార్, మా సిస్టర్ కి ఇచ్చినప్పుడు నొప్పులు తగ్గని చెప్పి చెప్పడమే కానీ ఇది ప్రొడక్ట్ క్లియర్ కనిపిస్తుంది. కాళ్ళకి ఎట్లా ఉంది మూవ్మెంట్ అందరికీ కూడా అనుకోవడమే మీకు తెలియదు కదా, కానీ ఆ ఫిజికల్ గా కనిపించేవాడు దాన్ని అంటున్నప్పుడు నాకు ఈవేళ ఇద్దరు భోజనం చేసిన 2 గిట్లు కావాలని చెప్పారు నా రిలేషన్ వాళ్ళు, ఇద్దరు కావాలని చెప్పారు. మీ బావగారితో ఒక చిన్న వీడియో తీసుకోండి సార్, ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి చెప్పాలండి ఏ విధంగా. ఫస్ట్ తీసుకోలేదు, మనం తీసుకున్నాను ఇప్పుడు ఇప్పుడైతే ఈ రోజే తీపిచ్చానండి, కానీ ముందుకు లేదు ఇంకా. అది కనిపిస్తుంది కాబట్టి ఆ కాళ్ళు మన క్లాట్ ఆ మచ్చలా కనిపిస్తుంది, అది తగ్గింది కొంచెం తేడా తెలుస్తుంది అన్నమాట. నేను షేర్ చేస్తాను సార్. ఆ వీడియోలో సార్ మాట్లాడినప్పుడు మీ సంతోషం అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ ఫీలింగ్ అనేది, ఆ ఫీలింగ్ సరిపోతుంది సార్ నమ్మడానికి. సో ఆ ఎగ్జైట్మెంట్ అనేది తెలుస్తుంది, ఆ సంతోషం అనేది ఆటోమేటిక్ గా ముందు వ్యక్తి గుర్తుపట్టేస్తాడు ఇది నిజమా అబద్ధమా అని. సో వీడియో తీసుకోండి సార్, వండర్ఫుల్ టెస్ట్ మనీ మిరాకిల్. సో చాలా రకాలుగా మిరాకిల్ జరుగుతున్నాయి సార్ మన ప్రోడక్ట్ వాడిన తర్వాత. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ టెస్ట్ మనీ. సో అందరికీ ఇంకా ఆరోగ్యం ఇవ్వండి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టుపక్కల ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మీ నుంచి 1000 మందికి వెళ్ళాలి సార్ ఈ ప్రోడక్ట్ అనేది. సో ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్. ప్రకాష్ సార్ ప్లీజ్ వెల్కమ్ సార్, మీకు అడ్మిట్ ఇచ్చాను, వీడియో ఆన్ చేసుకోండి సార్ ప్లీజ్. ఎస్ సార్. जय हो सर, अश्विनी सर। जय हो सर। जय हो डियर लीडर सर। यस सर, जय हो सर। सर हमारा ये बायो प्रोडक्ट तो बहुत जबरदस्त है सर, इसके बारे में रिजल्ट बहुत सारा रिजल्ट है सर। जैसे कि मैं दिया बहुत आदमी को बोल रहा हूँ सर, मैं स्टील इंडस्ट्री में काम करता हूँ, लैब क्वालिटी डिपार्टमेंट में, लैब केमिस्ट के रूप में सर। तो मेरे को 15-20 साल से मैं इस इंडस्ट्री में हूँ, तो मेरे को डस्ट एलर्जी प्रॉब्लम था सर। ओके, डस्ट एलर्जी, ओके। वो तो जैसे सोते हैं ना सर, सो के उठने के बाद कम से कम रिपीटेडली बार स्नूजिंग आता था, 20 बार 30 बार आता था सर, बहुत ज्यादा। तो अभी तो बहुत मेरे पन तो 99% थोड़ा मोड़ा है सर, और 99% मेरा प्रॉब्लम सॉल्व हो गया सर। मैं इससे पहले चिकटपल्ली में जाके वो होम्योपैथी में दिखाया, फिर रामदेव बाबा इधर सिकंदराबाद सपना लो कॉम्प्लेक्स में जाके रामदेव बाबा का मेडिसिन भी लिया, क्योंकि रिजल्ट कहीं नहीं मिला सर। मैं इसमें आके मेरे को बहुत अच्छा रिजल्ट मिला सर। कितने साल से था ये? उसके बाद हमारा फैमिली सब लमसम में सर 2006 से मैं इस इंडस्ट्री में हूँ, तो वो तो 2-4 साल इसमें काम करने के बाद हमारा जो एनवायरमेंट रहता है वो एक्चुअली वो डस्ट पार्टिकल ज्यादा रहता सर। वो तो आयरन डस्ट रहता है उसमें, और कोयला कोल्स का डस्ट रहता सर। तो पूरा जो एनवायरमेंट सराउंडिंग है पूरा डस्ट रहता सर। तो मेरे को 5-6 साल के बाद मेरे को ये प्रॉब्लम चालू हो गया था। तब से मैं बहुत जगह में ट्राई किया सर, किधर बराबर रिजल्ट नहीं मिला मेरे को कहीं भी सर। अभी तक कितना खर्चा कर रहे हैं आप, कितना अमाउंट आपका सर? कुछ भी नहीं है तो 30-40-50 रुपए से आसपास खर्चा कर ले सर, पहले से भी बहुत जगह में दिखाई सर। 50,000 से ऊपर खर्च कर गए थे। और फिर लास्ट में क्या कर रहे थे, मैं वो तो लास्ट में ऐसे ही चल रहे थे, देखे 2-4 जगह में ट्राई करके सही नहीं रिजल्ट मिला तो छोड़ दिए सर उसको पूरा। यस सर, यस सर। तो अभी कितने दिन में आपको ये रिजल्ट है सर, कितना दिन में रिजल्ट आया ये अपना मैट्रेस और वाटर बॉटल और रिस्ट बेल्ट यूज करने के बाद? सर 2-3 महीने बाद धीरे इम्प्रूवमेंट दिखने लगा सर, लेकिन 6 महीने के बाद अच्छा बहुत अच्छा रिजल्ट मिला सर। तो हर महीने आपको थोड़ा थोड़ा इम्प्रूवमेंट हुआ, तो टोटल 6 मंथ्स के बाद तो आपको नॉर्मल हो गया। ओके सर, ग्रेट सर, ग्रेट सर, ग्रेट, कंग्रेचुलेशंस। सो बहुत अच्छा रिजल्ट है सर। यस सर, बोलिए सर। बहुत अच्छा सर, और बहुत सारा रिजल्ट भी है सर। और जैसे कि मिसेस को भी बैक पेन था बहुत दिन से, उनका प्रॉब्लम सॉल्व हुआ।
उनका माइग्रेन ओके पेन था 15 साल 20 साल से, उनका प्रॉब्लम सॉल्व हुआ। दोस्त लोग को भी दिए सर, उनका भी फिस्टुला था, शुगर था, बीपी था, उसका भी अच्छा रिजल्ट ओके आया सर। और यस और यस कुछ लोगों को दिए सर, ये मैडम लोग को दिए थायराइड का प्रॉब्लम, उनको भी अच्छा रिजल्ट, बहुत अच्छा रिजल्ट आ रहा है सर। यस सर वंडरफुल प्रोडक्ट है सर अपना। तो मैग्नेटिक थेरेपी जो भी है अपना अभी शुरुआत है। अभी बहुत कम लोगों को दिए सो है, अभी जस्ट 30,000 लोगों को फैमिलीज को दिए सो है अभी तक तेलंगाना आंध्रा में। और ज्यादा लोगों हाँ को आप प्रमोट करो। सो आप जो हेल्थ का आपका जो रिजल्ट है, आप घर में आपको और आपके रिलेशन में इतने भी रिजल्ट्स आए ना सर, उससे ज्यादा और पब्लिक को ये अवेयरनेस देना है आपके तरफ से। तो सबको ओके ओके सर। हेल्थ देना है सर। सो ऑल द बेस्ट सर। बहुत अच्छा रिजल्ट आपको मिला। बहुत अच्छा लगा आपका टेस्टमनी सुन के। सो थैंक यू सर, थैंक यू सो मच। ऑल द बेस्ट सर। थैंक यू प्रकाश सर। सर। सागर सागर सर का नमस्कार सर। और कम से कम 10,000 आदमी को कम से कम देने का बोले, मेरा गोल सेट कर रखा हूँ सर। 10,000 आदमी को कम से कम ये हेल्प दिलाना है, हमारा सागर चौधरी सर की तरफ से सर। यस सर, यस सर, थैंक यू सर। 100% होगा सर। थैंक यू सर, थैंक यू सर, 100% होगा सर। थैंक यू आप सर। टिक करके और पेशेंसी से आप सबको ये अवेयरनेस देना सर। सो तब आपका ओके जो सर। विजन है, आपका ड्रीम है, 100% फुलफिल होगा सर। सो थैंक यू सर, थैंक यू सो मच, ठीक ऑल है द सर। बेस्ट सर। यस सर। थैंक यू యాదమ్మ सर। మేడం. थैंक यू सर। ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. యాదమ్మ మేడం అన్మ్యూట్ చేశాను సార్. మేడం మీరు మాట్లాడొచ్చు. ఎస్ సార్. సార్ వాయిస్ క్లియర్, మేడం చెప్పండి. వాయిస్ క్లియర్ సార్, క్లియర్ మేడం, చెప్పండి. వాయిస్ క్లియర్ సార్. క్లియర్ క్లియర్ మేడం. నమస్కారం సార్. నమస్తే మేడం. డివైడరియం నమస్కారం అందరికి, ఫ్యామిలీ మెంబర్ అందరికి నమస్తే మేడం, నమస్తే. మా హృదయపూర్వక నమస్కారాలు సార్. మా టెస్ట్ ఎస్ మన ఎస్. ఏంటంటే, నేను 2వ నెల 19 తారీఖున తీసుకున్నా సార్ నేను, ఓకే ఫిబ్రవరిలో. అయితే ఓకే నాకు మోకాలు నొప్పి, నడుము నొప్పి, ఇది ఈ ముక్కు సైనస్ ప్రాబ్లం అంటారు అది, ఈ చాలా ఉండే సార్ నాకు అసలు. ఈ ఓకే. సైనస్ ప్రాబ్లం అయితే ఒక 10 సంవత్సరాలు ఉండే సార్. నేను ఇక పట్టించుకోలేను. ఇట్లా మాస్క్ పెట్టుకొని కట్టుకొని పండుకుంటేనే నాకు హాయిగా నిద్ర వచ్చేది సార్, లేకపోతే నిద్ర రాకపోయేది. ఇక్కడికి వెళ్ళి గాలి ఇక్కడ ఎంటకొచ్చేది సారు. అయితే నేను ఇక అట్లనే కంటిన్యూ చేసిన. ఎస్ సార్, సార్. ఇక కంటిన్యూ చేసిన సమయంలో నాకు ఈ ప్రోడక్ట్ ఇట్లా సంపత్ సారు, రమేష్ సారు వీళ్ళు నాకు పరిచయం అయ్యి చెప్పిర్రు అనమాట. చెప్తే ఓకే. 2 సార్లు చెప్పిర్రు సార్. చెప్పేస్తే నమ్మేసిన, ఇక నాకు అనుమానం లేకుండా నమ్మేసి ఎస్ ఎస్. గ్రేట్ చూద్దాం, గ్రేట్ మేడం. తీసుకుందాం, వాడదామన్నా తీసుకున్నా, వాడిన సార్. వాడినాక నాకు 10 రోజులకు బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చేసింది సార్ నాకు. అయితే ఓకే 2 సంవత్సరాల సంది అయితే ఎక్కువ ఈ బండి మీదకెళ్ళి కింద పడి కాలు కొంచెం పంక్చర్ అయ్యి మోకాళ్ళ ఇట్లా క్రాస్ అయిందని చెప్పారు సార్ డాక్టర్. చెప్తే ఓకే ఓకే అని అన్ని మందులు వాడినప్పటికీ కూడా మొత్తం క్యూర్ కాలేదు సార్. ఇంకా నొప్పి ఉంది. కొంచెం దూరం ఓకే నడిస్తే ఇట్లా నడుము నొయ్యాలి, ఇట్లా దమ్ము రావాలి. నడవలేకపోయే సార్ నేను. చాలా ఆయాసంగా ఉండే. ఓకే అయితే ఇక అట్లాంటి పరిస్థితులు కూడా నాకు క్యూర్ అయిపోయినాయి. ఎంత అంటే చెప్పలేనంత నాకు మోషన్స్ ప్రాబ్లం కూడా క్యూర్ అయిపోయింది సార్. నేను ఇప్పుడు ఏ చింత లేకుండా నేను మంచిగా హెల్తీగా ఉన్నా సారు. లేకుంటే చిన్న ఎస్ సార్. చిన్న ప్రాబ్లమ్స్ బాడీలో ఉంటే ఎంత హ్మ్, ఆలోచన, ఎంత ఇట్లా మనకు కలవరం, పరిశాన్ అనేది మాది అనిపిస్తది కదా సార్. ఎస్ మనిషికి ఎస్ మేడం, అవును మేడం. నెమ్మది ఉండదు. ఏదో ఒకటి అవును. ఉంటదనమాట ముల్లులాగా. అయితే ఎస్ ఎస్. ఇప్పుడు అవన్నీ లేకుండా ఇప్పుడు హెల్తీగా ఉన్నానంటే సాగర్ జోస్ సార్‌కి ఎన్ని నమస్కారాలు, ఎంత చెప్పినా గాని ఆ రుణం తీర్చుకొనలేనిది. ఆయన ఎస్ ఎస్. ఒక దేవుని రూపంలోనే వచ్చిండనిపిస్తుంది. 100% మేడం. మళ్ళా నాకే కాకుండా నా పెద్దమ్మాయికి 3 కిట్లు ఇప్పించిన సార్ నేను. నేను ఓకే తీసుకున్నాక ఒక నెల రోజులు కూడా గడవలేదు.
నాకు వచ్చిన ఓకే రిజల్ట్ మీకు కూడా వస్తుంది. తీసుకోండి. మా పెద్ద అమ్మాయి ఊకే నెత్తి నొప్పి, నడుము నొప్పి, వాళ్ళకు మీ పిల్లలకు ఆమెకు ఇదే సైనస్ సార్. ఒకసారి ఆపరేషన్ కూడా అయిపోయింది. ఇక మళ్ళీ అప్పుడప్పుడు ఆపరేషన్ అవుతుంది, అవి ఇవి తింటుంటే పెరుగుతుంది అంటారు కదా సార్ ముక్కుల. అవును మేడం, సైనస్ అనేది కొంచెం గాలి తోటి కూడా దూరం ఉండాల్సి వస్తుంది. ఫ్యాన్ కూడా చాలా వేసుకోలేరు వాళ్ళు. ప్రాబ్లం ఉంది సార్. మళ్ళా బాబు ఇప్పుడు 10 ఏళ్ళు ఉంటాడు. ఆ బాబుకైతే ఆపరేషన్ కావాలన్నారు. అప్పుడే నేను తీసుకున్న కొన్ని రోజులకే. అయితే అవును మేడం. చిన్నపిల్లలకి ఏం ఆపరేషన్ అసలు ఎందుకు అట్లా అంటే ఆయనకు గాలి పీల్చుకోవడానికి శ్వాస ఆయాసం ఆడదు ఆయాసం. మేడం, శ్వాస ఆయాసం అవుతుంది వాళ్ళకి. అంటే మన పెద్దోళ్ళం ఎట్లనో తట్టుకుంటాం కదా సార్, చిన్న పిల్లలు ఎస్ ఎస్ ఎట్లుంటది ప్రాబ్లం తట్టుకోలేము, అని చెప్పలేడు ఇక కూడా అబ్బాయి. చెప్పలేడు. స్కూల్ పోతాడు, ఎస్ ఎస్ నిద్ర పోకుంటే తుమ్ములు, గాలి ఆడకపోవడం. అట్లా అయితే ఇక నేను ఇమ్మీడియట్లా తీసుకోండి. వాళ్ళకి నమ్మకం సరే కుదురుతలేదు సార్ నేను చెప్తే కూడా. అయినా కూడా నేను ధైర్యంగా చెప్పేసిన ఏం కాదు, మీ రిజల్ట్ తక్కువ అవుతుంది. చూస్తే తెలిపోతుంది సార్. మీ రిజల్ట్ చెప్తే అయిపోతుంది అక్కడ. అయిపోయింది సార్. నమ్మేసారు, ఇక గుడ్డిగా నమ్మేసారు అనమాట. కొంత సూతం ఎస్ ఎస్ అన్నట్లు మేడం, ఒక్కొక్కటి కంపల్సరీ. డబుల్ కిట్ తీసేసుకున్నారు సార్ వాళ్ళు. ఎస్ ఎస్ తీసేసుకున్నారు. మళ్ళా తర్వాత వాడినాక రిజల్ట్ వచ్చింది వాళ్ళకు కూడా. మళ్ళీ ఇంకొకటి గ్రేట్. కూడా తీసుకున్నారు. ఫ్యామిలీకి ఇప్పుడు ఎక్సలెంట్ 3 ఎక్సలెంట్. కిట్లు ఉన్నాయి సార్ వాళ్ళకు. ఎస్ మేడం. బాబుకు ఒక అమ్మాయికి, మధ్యలో అమ్మాయికి, బాబుకు ఎక్కువ ఉండదు అనమాట. మా అమ్మాయికి ఓకే ముగ్గురికి ఎక్కువ ఓకే ప్రాబ్లమ్స్. ఇక వాళ్ళు ఇప్పుడు ఓకే. యాక్టివ్గా ఉన్నారు సార్, ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎస్ ఇప్పుడు మేడం, ఎస్ నాకు మేడం. వాళ్ళ దిక్కు నాకు కూడా సంతోషం ఉంటది కదా సార్. 100% మేడం. అట్లా అయ్యి ఎందుకంటే కుటుంబం మొత్తం కూడా సంతోషం ఉండాలంటే ఆరోగ్యం మంచిగా ఉండాలి. అందుకే సార్. ఎస్ మేడం, ఇంకా ఎస్ మేడం. కొంతమందికి కూడా నేను ఇచ్చిన సార్, మంచి రిజల్ట్ వచ్చింది వాళ్ళకి కూడా. ఇంకా ఎస్ చెప్తానే ఉన్నా సార్ నేను, వాళ్ళు కూడా కొద్దిగా చెప్పండి లైన్ మేడం. ఉన్నారు. మంచి రిజల్ట్ మేడం, మంచి రిజల్ట్ ఉంది మీకు. సో సైనస్ అనేది చాలా మందికి తగ్గదు మేడం, ఎన్నో మెడిసిన్స్ ఎన్నో అశ్విన్ సార్, రకాలుగా వాడతారు. సార్ సార్ అశ్విన్ సార్ 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 మాట్లాడినివ్వండి మేడంని మాట్లాడినివ్వండి మొత్తం. ఓకే 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 సార్, డన్ డన్. మాట్లాడండి మేడం, వెంటనే రిజల్ట్ చెప్తున్నారు కదా, మాట్లాడినివ్వండి. అవును, ఓకే థ్యాంక్ ఓకే. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇట్లా నా చెప్పండి టెస్ట్ చెప్పండి మనీ మేడం. చాలా రోజుల నుంచి నాకు ఈ మైకు బటన్ ఆన్ కాక నేను చెప్పలేకపోయినా సారు. ఓకే, నో ప్రదీప్ ప్రాబ్లం, గారు నో చాలా ప్రాబ్లం. కష్టపడి నా గురించి ఫోన్లా ఒక బాబుతో చాలా కష్టపడి ఒక రోజు చాలా చేపించిండు అనమాట. అది ఓకే ఇప్పుడు క్లియర్ అయిపోయింది. అందుకే మాట్లాడగలుగుతున్నా. లేకపోతే నాకు మాట్లాడాలని ఆశ ఉంది కానీ చెప్పాలని నా టెస్ట్ మనీలు మరి ఎట్లా అందరికి తెలవాలి కదా అని అనుకున్నా. ఎస్ అది ఎస్ అవును కుదరలేదు. మేడం. అది దేవుని ఆలోచన అట్లా కల్పించి ఆ సారు ఒక బాబుకి ఇస్తే మంచిగా చేపించిండు ఇక కష్టపడకుండా. ఆ సారు ఎస్ ఎస్ చాలా ప్రదీప్ సారు మనందరికి తెలిసిన సారే. ఇక నాకు ఎస్ మొన్న సంది నాకు ఇది వస్తుంది సారు. అందుకే నేను ఓకే ఇప్పుడు మాట్లాడగలుగుతున్నా. చిన్న అమ్మాయి కూడా, ఆమెకు కూడా నేను ఒక కిట్ ఇప్పించిన. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు సార్. నేను మా భర్త ఓకే. కూడా కుటుంబంలో హ్యాపీగా ఉన్నాము. ఇంకా ఎస్ కొంతమందికి కూడా ఇప్పించినా ఇంకా కూడా చెప్తానే ఉన్నా. వాళ్ళు కూడా నమ్మే పరిస్థితిలోనే ఉంటున్నారు. ఇంకా వాళ్ళు కూడా తీసుకునే పొజిషన్ లోనే ఉంటున్నారు. వాళ్ళు కూడా తీసుకోవాలని నా ఆశ. సార్ రాత్రి చెప్పిండు ఒకటి, మంచి మైండ్ కలిగి ఉండాలి. మైండ్ లా ఎస్ గడ్డి పెండ ఉన్నది మీకు అని అన్నాడు. మీరు అందరు సార్ అంటే నాకు చాలా ధైర్యం వచ్చేసింది. మొన్న పోయిన ఎస్ ఎస్ ఆదివారం కూడా మన సార్ చెప్పిండు చూడు, రవివర్ధన్ సారు. ఆ రోజైతే ఇంకా నాకు ధైర్యం వచ్చేసింది. ఇక అంటే అంటారు చూడు సార్, ఇంటుంటే విశ్వాసం కలుగుతుందంట. ఎస్ అట్లా విశ్వాసము, ధైర్యము ఇది వాడుతుంటే నిజంగా చెప్పాలంటే అంత ఎస్ మనకు నమ్మకం ఉంది సార్. అంటే చూడు, మన ప్రాడక్ట్ ల దమ్ముంది, ధైర్యం ఉంది ఎస్ అని. అట్లా నాకు చాలా విశ్వాసం కలిగింది. ఇప్పుడు నా మట్టుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా సారు. దేవుని దయనే అంటున్నా సార్ నేను. ఇది ఈ చిన్న టెస్ట్ మని మీరందరూ దీవిస్తుంది సార్. ఎస్ ఎస్ థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్ టెస్ట్ మనీ. ఎందుకంటే మేడం మన ప్రొడక్ట్ ఎవరికైనా మనము ఇవ్వడానికి వెళ్తాం కదా, సో అక్కడ నమ్మిన వాళ్ళకే వాళ్ళ ఇంట్లోకి వస్తుంది అది. లేదంటే ఆ భగవంతుడు కూడా ఇవ్వడానికి లేదు అవకాశం అక్కడ. అంటే అదృష్టం ఉన్న వాళ్ళే ఈ ప్రోడక్ట్ వాడతారు. కరెక్ట్ సార్.
ఎస్, నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నమ్మకం అనేది ఎందుకనంటే ఎలా నమ్ముతారంటే మన ఈ టెస్ట్ మనీస్ ఏదైతే మనం పెట్టామో ఈరోజు సాటర్డే, శనివారం ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి మీ లింక్ ఇవ్వండి. సో ఖచ్చితంగా వాళ్ళకి మన రిజల్ట్స్ అన్ని కూడా వాళ్ళు చూస్తారు. సో ఎన్ని రోజుల నుంచి ఉంది, ఎన్ని రోజుల నుంచి ఇది వాడుతున్నారు, ఎన్ని రోజుల నుంచి ఇది ఇబ్బంది పడ్డారు, ఎన్ని ఖర్చు పెట్టుకున్నారు డబ్బులు హాస్పిటల్స్ కి కానీ, మెడిసిన్ కి కానీ, టెస్ట్లకు కానీ. సో అలాంటివన్నీ కూడా ఇక్కడ క్లియరెన్స్ అయిపోతాయి. సో వండర్ఫుల్ మేడం. సైనస్ అనేది చాలా ఎందుకంటే ఆ సైనస్ అనేది చాలా డేంజర్. అది కనిపించదు, చిన్న చిన్న అంటే. మేడం చెప్పండి. క్యూర్ అయిపోయింది సార్ సైనస్ ప్రాబ్లం మా బిడ్డకు, ఎస్ మన్మన్కి ఎస్ నాకు. ఎస్ ఎంత అద్భుతం, మెరాకిల్ అని చెప్పాలి. ఎస్ ఎస్ మేడం, ఎస్ వండర్ఫుల్ టెస్ట్ మరి మేడం. సో అయితే దేవుని మేడం నమ్మకం పెట్టి మీరు వాడడం జరిగింది. సో ఆ నమ్మకం ఈ రోజు విజయవంతమైంది మీకు. సో మీ ద్వారా ఇంకా correct. చాలా మందికి ఇవ్వాలి మేడం, వండర్ఫుల్ గా. సో అందరికి హెల్ప్ చేస్తూ మీరు ఆశీర్వాదం తీసుకుంటారు ఇక్కడ. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. ఓకే, ఎస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. వర్ష గారు ప్లీజ్ వెల్కమ్ సార్. అన్మ్యూట్ ఇచ్చాను మీకు. వీడియో కూడా ఆన్ చేసుకోండి సార్. వర్ష మేడం. సార్ మేడం చెప్పండి. మేడం వాయిస్ రావట్లేదు ఇది. ఎస్ మేడం. సార్ వస్తున్నా సార్. క్లియర్ మేడం చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. నేను ఫస్ట్ టైం జూమ్ లో అంటే టెస్టిమోనీలో మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ మాకు yes. ఇంట్లో ఏవి లేవు సార్, ఏ బీపీ షుగర్ ఏది లేదు. ఓకే బట్ నేను ఏంటంటే పిల్లలకు రేడియేషన్ తీసుకున్నాను సార్. ఓకే ఇంట్లో రేడియేషన్ ఉంటది కదా, ఇవాళ రేపు రేడియేషన్ 5G నడుస్తుంది, చాలా రేడియేషన్ ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను సార్. మాకు బాగానే ఉంది సార్. Okay. 5 months అవుతుంది. మా ఫ్రెండ్ కి రిఫర్ చేశాను. మా ఫ్రెండ్ కి మైగ్రేన్ వచ్చేది, తనకు బాగానే ఉంది. తను మొన్న మేలో ముంబైకి కూడా వచ్చింది సార్, ఆఫీస్ కూడా వచ్చింది. తను బిజినెస్ బాగా చేస్తుంది సార్. అయితే నాకు ఒక చిన్న డౌట్ సార్, ఇంతమంది ఉన్నారు కదా, ఎవరొకరు డౌట్ క్లియర్ చేస్తారని మీటింగ్ కి వచ్చాను. Yes, yes. యాక్చువల్లీ నాకు ఇద్దరు కస్టమర్స్ ఉన్నారు సార్, అంటే పేషెంట్స్ ఉన్నారు సార్. ఒకరికేమో Okay. బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది సార్, లేడీ. ఓకే హర్ ఏజ్ ఇస్ అరౌండ్ 27-28 years సార్. Okay. చాలా హాస్పిటల్ తిరిగిందంట, 3rd stage ఏదో అన్నారు సార్. మరి తనకు నేను రిఫర్ చేయొచ్చా అనేది ఒక డౌట్ సార్. ఎస్ మేడం, 100% రిఫర్ చేయొచ్చు. యూట్యూబ్ లో మంచి చూస్తున్నాను సార్, ఏమైనా టెస్టిమోనీస్ ఉంటాయేమని దొరకలేదు నాకు. అంటే క్యాన్సర్ అంటే డిఫరెంట్ క్యాన్సర్ దొరికినాయి కానీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి దొరకలేదు సార్. సో అదొక్కటి ఓకే సార్. ఇంకొకరు స్కిన్ ర్యాషెస్ వస్తున్నాయి సార్. వాళ్ళకి స్కిన్ ర్యాషెస్ అంటే బ్లడ్ టెస్ట్ చేయించారు, అన్ని చేయించారు, చాలా హాస్పిటల్ తిరిగిందంట, గవర్నమెంట్ ప్రైవేట్. ఆ స్కిన్ ఉట్టిన ర్యాషెస్ వస్తుంది, ఎర్రగా అంతా దురద పెడుతుందంట సార్. ఈ ఇద్దరికి నేను రిఫర్ ఎస్ ఎస్ చేయొచ్చా అని అడుగుతున్నాను సార్. ఎస్ మేడం, చేయొచ్చు మేడం. ఇద్దరు కూడా రిఫర్ చేయొచ్చు. మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి మేడం. ఎలర్జీ ఉంటుంది వాళ్ళకి, అదైతే ఎర్ర మచ్చలు వస్తున్నాయి అంటుంది కదా, దురద పెడుతుందన్నారు కదా. సో 100% మీకు తొందరగా అంటే 3 months లోపే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది తనకైతే. సో క్యాన్సర్ గురించి అయితే మీరు యూట్యూబ్ లో చెక్ చేసి ఉండొచ్చు, వేరే క్యాన్సర్ గురించి. సో క్యాన్సర్ మేడం, సేమ్ ప్రాబ్లం ఉంటుంది కానీ డిఫరెంట్ ఏరియాలో క్యాన్సర్ అనేది పుట్టుకొస్తుంది. సో 100% మేడం రిజల్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఒకవేళ 3rd stage లో ఉన్నారు అంటే Yes. మనకి 4th stage రాకుండా కాపాడొచ్చు మనం, అంతేగాని టోటల్ గా 0 అవుతుంది అని మనం చెప్పలేము. ఒకవేళ ఫైనల్ స్టేజ్ అంటే సార్ ఏం చేయలేమా? ఫైనల్ స్టేజ్ అయితే మనం జస్ట్ ఒక నమ్మకంతో వాడాలి మేడం, ఒక ఛాన్స్ అంతే. ఓకే, సో ఛాన్స్. అలా ఛాన్స్ మేడం, అలాంటిది కూడా ఇక్కడ మిరాకిల్ జరిగింది మన దగ్గర. సో 4th stage లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు మినిమం 50 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నారు. ఇక్కడ అవును సార్. మా లీడర్ ఉన్నాడు ఇక్కడ, రహమత్ అని ఒక లీడరు. సో వాళ్ళ రిలేషన్ అతను ఇచ్చాడు. సో వాళ్ళు కూడా 50 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నారు. సరే ఇన్ని పెట్టుకున్నారు కదా, ఒక 10,700 మీరు పెట్టుకోండి, చూద్దాం, ఒక ట్రయల్, ఒక నమ్మకంతో వాడండి.
అయితే మంచి మిరాకిల్ కావచ్చు కదా అని చెప్పేసి వాడడం జరిగింది మేడం. సో 4th స్టేజ్ లో ఉన్నారు వాళ్ళు, 1 month 2 months లోనే చనిపోయే ఛాన్స్ ఉందని చెప్పి డాక్టర్ చెప్పారు. సో అలాంటిది కూడా ఇక్కడ మన ప్రోడక్ట్ వాడిన తర్వాత కూడా మంచి రిజల్ట్ వచ్చాయి మేడం. ఓకే సార్. స్టిల్ సో అలా అని చెప్పేసి మేడం ఎస్ మేడం, అలా చెప్పేసి మరి ఇతనికి కూడా తొందరగా రికవర్ అవుతుంది అని అనుకోవద్దు. ఎందుకంటే డిఫరెంట్ ఉంటుంది క్యాన్సర్. సో డిఫరెంట్ బాడీ ఉంటుంది. సో వాళ్ళు తగ్గట్టు మనం నమ్మకం పెట్టి మనం ఇవ్వాలి మేడం. నమ్మకం అనేది భరోసా నేను చెప్పాను సార్, గ్యారెంటీ అనేది మనం చెప్పొద్దు. తక్కువైతని కాదు కానీ ఇంకా మనం కొంచెం లైఫ్ టైం Yes. అనేది కొంచెం పొడిగించవచ్చు, ఆ నమ్మకంతో మీరు వాడుకోండి అని చెప్పాను సార్ నేను. ఎస్ మేడం, 100%. అలానే చెప్పాలి మేడం. ఎందుకంటే మనం మెడిసిన్ కాదు కదా మేడం. సో ఓన్లీ మన ఎస్ మ్యాగ్నెటిక్ థెరపీ, ఆల్టర్నేట్ థెరపీ మనది. ఎస్ సార్. Yes, వాళ్ళు madam. కీమోస్ కూడా తీసుకుంటున్నారంట సార్. అయితే కీమోస్ వీక్లీ వన్స్ వెళ్తున్నారంట. ఇది వాడితే No మేబీ problem. కీమో టు కీమోకి మీకు మధ్యలో కొంచెం గ్యాప్, అంటే మీకు ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుండొచ్చు అని చెప్పినాను సార్ నేను. ఎస్ మేడం, 100% అవుతుంది మేడం. వాడిపియండి. చేంజెస్ కంపల్సరీ Okay, ఉంటుంది, thank you. కొంచెం టైం పడుతుంది మేడం. 3 months 4 months టైం పడుతుంది. కానీ వాళ్ళకి 1 month తోనే రిజల్ట్ అనేది వాళ్ళ బాడీ నుంచి డిఫరెంట్ గా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అనేది తెలిసిపోతుంది వాళ్ళకి. ఓకే, ఎస్ మేడం, థ్యాంక్ యూ సార్. ఇద్దరు కూడా ఇవ్వచ్చు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. పోచయ్య సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. మీకు అన్మ్యూట్ ఇచ్చారు. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ బయోటోరియంలో ఉన్న ప్రస్తుతానికి 240 మందికి ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. ముఖ్యంగా హోస్ట్కు ప్రత్యేకమైన గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు చక్కని అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. చాలామంది టెస్ట్ మోనీస్ చెప్పినట్లుగానే ఫస్ట్ నేను ఈ బయోటోరియంలోకి వచ్చిన తర్వాత ఒక 2 ఇంపార్టెంట్ టెస్ట్ మోనీలు చెప్పి నా టైంని ముగించుకుంటాను. ఫస్ట్ రాములు సార్ అంటే అతనికి నేను ఇవ్వడం జరిగింది సార్ ఈ బయోటోరియం కిట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఈ బయోటోరియం కిట్ ఇచ్చామో అతనికి బీపీ, షుగరు, తర్వాత నీ పెయిన్స్ వినిపిస్తుందా సార్? ఎస్ ఎస్ సార్, క్లియర్ సార్, చెప్పండి. బీపీ, షుగరు, తర్వాత నీ పెయిన్స్ విపరీతంగా ఉండే సార్. తిరగని హాస్పిటల్స్ Okay. లేవు. చాలా లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. ఓ ప్లేస్లో ఉండి తన భార్య గిట ఇక నా పని అయిపోయింది, ఇక నేను రెస్ట్ తీసుకుంటా అనే మాట గిట భార్యకి చెప్పిన తర్వాత ఈ బయోటోరియం కిట్ తీసుకుపోయి రామ్ సార్ గారికి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఇచ్చినామో బీపీ, షుగరు, నీ పెయిన్స్ ఇవి మొత్తం కంటిన్యూగా తగ్గిపోయి మనకు అనేక సార్లు మనకు సాక్ష్యం గిట్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక రిజల్ట్ సార్. ఇది చాలా ఆ మండలంలోనే ఒక గొప్ప రిజల్ట్ ఇది. తర్వాత Yes, sir. రెండోది వచ్చేసింది, ఇప్పటిదాకా అవిల మేడం అడిగిన క్వశ్చన్ సేమ్ అటువంటి పేషెంటే ఒక అమ్మకు ఇవ్వడం జరిగింది, క్యాన్సర్ పేషెంట్కి ఇవ్వడం జరిగింది. ఆమెది Okay. బ్రెస్ట్ క్యాన్సర్, విపరీతమైన నొప్పితో బాధపడుతూ చిన్నపిల్లలాగా ఏడుస్తూ కూర్చుంటే ఫస్ట్ అదే రోజు నేను ఇక్కడ జాయిన్ అయినా, ఈ బయోటోరియంలో జాయిన్ అవ్వడం జరిగింది. అయిన తర్వాత నాకు కరెక్ట్గా తెలియదు, జస్ట్ చేతికి ఇది వేస్తే లాగిండ్రు, అరే ఇది అద్భుతంగా ఉంది, వేరే వాళ్ళకి ఇవ్వాలనే ఒక ఆలోచన తప్ప దీనికోసం అసలు ఏ రోగాలకు తగ్గుతుంది ఏంది అసంతా ఏం తెలియదు సార్. అయితే నేను పోయి ఒక బ్రదర్కి పోయి ఫస్ట్లా ఇట్లా ఉంటుంది, ఇది అన్ని రోగాలు అనేది తక్కువ అవుతాయి అంట, నా దగ్గర ఒక బెల్ట్ ఉన్నది, ఎవరైనా ఉంటే చెప్పు అంటే నేను ఎవరి దగ్గరికి అయితే వెళ్ళినో ఆ బ్రదర్ వాళ్ళ అమ్మకి బ్రెస్ట్ క్యాన్సర్ అన్నాడు. నేను షాక్ అయిపోయింది. అయితే తీసుకుపోయి మనకున్న రిస్ట్ బ్యాండ్ తీసుకొని ఏ ప్లేస్లో అయితే నొప్పి ఉందో ఆ ప్లేస్లో పెట్టడం జరిగింది. నైట్ మొత్తం పెట్టుకుంది. అసలు యాక్చువల్గా వాళ్ళు అదే రోజు బసవ తారకం పోవడానికి వచ్చింది సార్. క్యాన్సర్ హాస్పిటల్కి పోయి 8 times కీమోస్ పెట్టుకోవాలంట. 4 సార్లు కీమోస్ పెట్టుకొని ఆమె హెయిర్ ఫాల్ మొత్తం అయిపోయింది, ఇంటికి వచ్చేసింది అన్నట్టు. ఇక తర్వాత భయపడి వెళ్ళలేదు ఆమె అమ్మ. ఇక తర్వాత వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోదామని మొత్తం బ్యాగ్ అంతా చదువుకొని బసవ తారకం పోవాలని వచ్చి వాళ్ళ అబ్బాయి దగ్గర ఉండడం జరిగింది.
తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చి నా దగ్గరికి, అన్న నీ దగ్గర చిన్న బెల్ట్ ఉంది కదా, ఒక అన్ని నొప్పులు గుంజేస్తాయి అన్న కదా, ఒకసారి దాన్ని అమ్మ బాగా ఏడుస్తుందన్న, ఈ రోజు నైట్కు సేఫ్గా ఉంటే చాలు, పొద్దున మేము హాస్పిటల్ వెళ్ళిపోతామని చెప్పడం జరిగింది. ఇక ఎంబడే మనం వాటర్ బాటిల్కున్న ఈ వాటర్ బాటిల్ బెల్ట్ తర్వాత మన రిస్ట్ బ్యాండ్, ఈ రెండు తీసుకుపోయి అమ్మకు బ్యాక్ జాకెట్ లోపల పెట్టడం జరిగింది. ఏ ప్లేస్లో అయితే పెయిన్ ఉందో అది పెట్టడం జరిగింది. తెల్లారేటల్లకు నేనేమనుకున్నా అంటే, ఇక అమ్మ నేను 5 గంటలకు లేచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. మళ్ళీ వెళ్ళిపోయి, అమ్మ నువ్వు ఇప్పుడు తక్కువైంది కదా, మీరు హాస్పిటల్కి వెళ్ళిపోండి అని చెప్పనీకే అని వెళ్ళిపోయి నేను వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళవాడు. వాళ్ళ ఇంటికి పోనీకి రెడీ అయ్యాను. నేనేమో బసవతారకం పోయి కీమో పెట్టుకుంటారేమనుకున్నా, వాళ్ళేమో ఇంటికి వెళ్ళి మేము ఇంటికి పోతాము, నాకు నొప్పి తక్కువ ఉంది బెటర్, ఇక నేను ఇంటికి పోతే బసవతారకం పోతే ఆ మిషన్ నాకు పంపిస్తారా అని చెప్పి ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఆ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమెకి ఇచ్చిన సజెషన్స్ ఏంటంటే, ట్యాబ్లెట్స్ కంటిన్యూ వాడమ్మా, తర్వాత ఇది కంటిన్యూ వాడు అంటే, కొన్ని రోజుల తర్వాత ఈ ట్యాబ్లెట్స్ వాడక ముందు, ఆ ట్యాబ్లెట్స్ వాడినప్పుడు మొత్తం బాడీ మొత్తం స్వెల్లింగ్ వచ్చేది బాగా. ఆ స్వెల్లింగ్ పోయింది వాటర్ తాగడం వల్ల, ఆ పెయిన్ పోయింది. ప్రస్తుతం ఊర్లో ఉంటుంది, చక్కగా ఉంటుంది, చక్కగా వాటర్ తాగుతుంది, బెల్ట్ వాడుతుంది, మ్యాట్రిక్స్ సీట వాడుతుంది, చక్కగా నిద్రపోతుంది. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది సార్. క్యాన్సర్ తగ్గుతుందని చెప్పలేము, కానీ మీరు అన్నట్లుగా 4th స్టేజ్లు ఉన్నా, 3rd స్టేజ్లు ఉన్నా, ఏ స్టేజ్లు ఉన్నా మనం హోప్తో తీసుకోవాల్సిందే. క్యాన్సర్ ఒకదాన స్టిక్ అయిందనుకో, కొన్ని 100 సెల్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి, అవి నాశనం కావన్నట్లు. కానీ హోప్తో తీసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. అక్కడ అమ్మ మంచిగా ఉంది సార్, అదొక సాక్ష్యం. రాములు సార్ ఒక సాక్ష్యం. రెండోది ఏంటంటే, మా ఇంట్లోనే సార్ మా అక్కకు పెరాలసిస్ వచ్చి మూతి మొత్తం 45 degrees మొత్తం వంకర అయిపోయింది. ఇమ్మీడియట్గా ఆమెకు ఇవ్వడం కానీ 2 days లోపల మొత్తం సెట్ అయిపోయి కంటిన్యూగా అక్కనే. తర్వాత మాకు కనీసం 10-15 కిట్లు ఆమె పంపించింది అన్నట్లు రిలేషన్ తరపున. ఇంకోటి సార్, ఒక సాక్ష్యం, గొప్ప సాక్ష్యం ఇప్పుడు చెప్పేది. ఆ రిజల్ట్ ఇంకా తెలియలేదు కానీ ప్రస్తుతం రన్నింగ్ లో ఉంది. జాన్సన్ అనే బాబు సార్. ఈ బాబు అంటే మనకు ఒక కొటేషన్ ఉంటుంది, శరీరంలో అవయవాలు కుంటి అయినా గుడి అయినా పర్వాలేదు కానీ ఆలోచనలు కుంటి అయితే చాలా ప్రమాదం అంటారు. ఈ అబ్బాయి జాన్సన్ అనే అబ్బాయి 24 సంవత్సరాలు ఉంటాడు సార్. ఇప్పుడు మనం ఎంత హెల్దీగా ఉండి నేను మాట్లాడుతున్నానో, ఆ అబ్బాయి మనకన్నా రెట్టింపు మాట్లాడతాడు. కాకపోతే శరీరము కిడ్నీల కాడికేని కిందికి కాళ్ళు 2 చేతులు, కాళ్ళు 2, తర్వాత ఈ నడుము వరకు సార్. టోటల్ గా స్పర్శ ఉండదు, ఏముండదు, సగం సగం మనిషి ఉంటాడు మొత్తం. ఓన్లీ బాడీ పైన, ఇప్పుడు పైన మాత్రమే ఇప్పుడు నేను ఎంత యాక్టివ్గా కనిపిస్తున్నా అట్లుంటాడు. ఆ కింద కాళ్ళు, ఆ వెనకలున్న బ్యాక్ అదంతా చూస్తే మొత్తం ఇట్లా మొత్తం చిన్న కాళ్ళు అయిపోయినాయి. ఆ వెనకాల కొట్టినా స్పర్శ రాదు, ఏది రాదు. జస్ట్ ఆ అబ్బాయి మాత్రం చాలా యాక్టివ్గా ఉంటాడు సార్. మళ్ళీ ఆఫ్ ఉంటాడు, కింద మొత్తం కింద సన్నం ఉంటాడు, పైన లావు మనలాగా ఉంటాడు అన్న. హెచ్బి మళ్ళీ చూస్తే హెచ్బి లెవెల్స్ 13% ఉంది సార్. చాలా హెచ్బి లెవెల్స్ మంచిగా ఉన్నాయి. బీపీ నార్మల్ ఉంది, షుగర్ నార్మల్ ఉంది, కిడ్నీస్ నార్మల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఆ అబ్బాయికి ఇచ్చినాం సార్. వాళ్ళు చాలా లక్షలు పెట్టుకున్నారు. లాస్ట్ హోప్లెస్ లో ఇంటికాడ ఉంచి వాళ్ళమ్మ మొత్తం అన్ని చేసేసి వాళ్ళ అమ్మని చేస్తుంది. నేను ఫస్ట్ పోయి నేను చూద్దాము, ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళ అమ్మల దగ్గర పోయి ఒక 45 minutes మాట్లాడి రావడం జరిగింది. ఆ తర్వాత మన ఈ బయోటెక్కి సంబంధించిన లీడర్స్ అందరూ చాలా మంది పోయి అన్నారు, కానీ మేము ఫస్ట్ ఎవరైతే వచ్చి మాట్లాడినో వాళ్ళ దగ్గరనే తీసుకుంటామని 10 మంది పోయి మాట్లాడి 10 మంది దగ్గర తీసుకోలేరు. మళ్ళీ నన్నే పిలిచినారు, నేనే పోయి మళ్ళీ మోటివేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు చక్కగా వాడుతుంది సార్. అబ్బాయికి మైగ్రేన్, విపరీతమైన మైగ్రేన్ ఉంటుంది సార్. ఇప్పుడు ఒక 25 రోజులు అవుతుంది అబ్బాయికి ఇచ్చేసి. ప్రస్తుతానికి అయితే బాగున్నాడు. ఒకవేళ ఆ కాళ్ళకు స్పర్శ వచ్చి నడిస్తే ఈ బయోటోరియంలో ఒక చరిత్ర అంటే నాకు తెలిసి అబ్బాయి అనుకుంటున్నా సార్. ఇక రెండోది, ఇక్కడ కృష్ణ సార్ ఉంటే మన లోపల ఈ 240 మందిలో కృష్ణ సార్ ఉంటే మేమందరం కలిసి, మన ప్రవీణ్ సార్ ఉంటాడు, డాక్టర్ ప్రవీణ్ సార్. ఆ ప్రవీణ్ సారు, నేను, కృష్ణ సార్ అందరం కలిసి ఇచ్చినది ఏంటంటే, అదే నేను ఎంఎస్సి బాటనీ లెక్చరర్గా పనిచేసిన, టీచర్గా పనిచేసిన, బయాలజికల్ టీచర్గా. కానీ ఏ టెక్స్ట్ బుక్లో పోలియో వస్తే, బై బర్త్ నుంచి పోలియో వస్తే
ఇది మంచిగా అవుతుంది అని నేను ఎక్కడ చదవలేను సార్ టెక్స్ట్ ఎస్ బుక్లలో. సార్, అవును సార్. కానీ మా ప్రయత్నంలో అంటే మా అందట్లో కృష్ణ సార్ ధైర్యం చేసి ఇస్తే మంచిగా ఉంటుంది సార్ అని ఇచ్చేచ్చినాం. తడిచిపోయినాం, పోయి ఇంట్లో పోయి ఇచ్చేచ్చినాము. 17 సంవత్సరాల తంది అబ్బాయిని చైర్లో కూర్చునిపెట్టి కట్టేశారు సార్, పడుకోనికి రాదు అబ్బాయికి. ఓకే. కానీ మేము డైరెక్ట్ పోయి అబ్బాయిని వాళ్ళ డాడీ పోయి తీసుకొచ్చి మమ్మల్ని అడిగితే అసలు యాక్చువల్గా మేము వాడికి పోయింది ఎందుకంటే పిడిసి వచ్చి వారానికి 2 సార్లు పడిపోతారు సార్ వాళ్ళు. వాళ్ళ కోసం పోయి ఇచ్చడానికి పోతే పక్కన అతను ఉండి మా అబ్బాయిని చూద్దాం రండి సార్ అని చెప్తే అక్కడ వెళ్ళినామన్నారు. ఎకరా పొలం అమ్మితే 54 లక్షలు వస్తే 43 లక్షలు అబ్బాయి కోసమే జరిగిందండి, ఖర్చు చేయడం జరిగింది. ఎక్కడ రాలే, అట్లనే ఉన్నారు అన్నట్లు, ఉంటాడేమో ఇట్లా అన్నట్లు ఉంచేసారు అన్నట్లు. ఎప్పుడైతే పీరియడ్స్ తగ్గిపోయిందో వాళ్ళకు వారంకు 2 సార్లు వాడే వాళ్ళు నెల అయినా ఒకసారి వాడలేరు కాబట్టి అతని కోపం వచ్చేసి నేను తీసుకుంటే సార్ అని అతని ముందుకు వచ్చి పేరెంట్. మేము అప్పటికి చూస్తున్నాను వస్తారు మా అబ్బాయిని చూస్తుంటారు రండి సార్ వస్తారు అంటే పోతే మేము వెళ్ళినప్పుడు ఆ పేరెంట్ అబ్బాయిని చైర్లో కట్టేసారు. వాస్తవానికి కాళ్ళు రావు కరెక్ట్గా, చేతులు రావు. ఆ పోలియో చేతులు ఎట్లా అంటే ఇట్లా మొత్తం పిడికిలు ఇట్లా బిగించుకుపోయి ఇలా ఉంటాయి, ఇట్లా ఉంటాయి. ఎలా తింటావు అంటే ఈ చేతులు ఇట్లా రావు, ఈ మూతే ఇట్లా తింటా అంటాడు అంతే, కానీ ఈ చేతులు ముందుకు రావు. అటువంటి పేషెంట్ ఒక 18 నుంచి 25 రోజుల లోపల బ్రహ్మాండమైన రిజల్ట్ ఈ బయోటోరియం అతనికి హెల్ప్ చేసింది సార్. ఆ ఫోల్డ్ ఉన్న ఆ ఫింగర్స్ ఇమ్మీడియట్ గా 25 రోజుల లోపలనే ఇట్లా ఓపెన్ అయిపోయింది సార్. ఇంకోటి ఏంటంటే ఆ అబ్బాయి నడవడు సార్, ఇంకా నడవడు, ఇంకా రిజల్ట్ అంటే కంటిన్యూగా పనిచేస్తుంది. ఇలా ఇప్పుడు ఇలా పడుతుంది, ఇలా పడితే స్నానం చేపిస్తాడు. చైర్లో కట్టేసిన నుంచి కాళ్ళు ఇట్లా పాదం పెట్టి ఇలా పడగలుగుతున్నాడు. తర్వాత చేతులు ఎలా తింటారు అంటే ఆ చేతులు ఇట్లా మౌత్ కాడికి వచ్చేస్తున్నాయి సింపుల్ గా. ఇది చాలా అద్భుతమైన మెరకిల్ సార్. ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే సాగర్ సార్ గారికి. అద్భుతం అంటే అద్భుతం. డాక్టర్లకు సాధ్యం కానిది ఒక సాగర్ సార్ వల్ల అద్భుతమైన రిజల్ట్ చూస్తున్నాం. మేము గ్రౌండ్ లో మాట్లాడితే ఇది తక్కువ కదా ఛాలెంజా అంటే నేను అన్నది, కానీ వేరే వేరే ప్రోడక్ట్లు బయట మనలాగానే డైరెక్ట్ సెల్లింగ్ లో అమ్మే వాళ్ళకు ఛాలెంజ్ చేసి ఇస్తున్నా సార్ నేనైతే. నువ్వు 20 రోజులు ఇవ్వు, నేను 20 రోజులు ఇస్తా. ఒకవేళ నీది రిజల్ట్ నీది ముందు వచ్చింది అనుకో, నేను బంద్ చేసి నీ దాంట్లోకి వచ్చేస్తా. ఒకవేళ నీదే రిజల్ట్ లేట్ వస్తే, నా రిజల్ట్ వస్తే నువ్వు నా దాంట్లోకి వచ్చే ఛాలెంజ్ చేసి అమ్ముతున్నా సార్. సార్ ఎందుకంటే ఆ నమ్మకము మీకు వచ్చిందంటే ఒక 17 సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లం ని ఈ రోజు ఏ డాక్టర్ లో కూడా చేయలేరన్నది. ఇంకోటి మీరు చెప్పేది ఏంటంటే ఏ బుక్ లో కూడా రాయలేదని చెప్పారు. అలాంటిది ఇక్కడ మన ఈ బయోటోరియం మార్వెలస్ సార్, మార్వెలస్. ఎంత మంది కంటే ధైర్యంగా కళ్ళ ఎగిరేసి ఇవ్వచ్చు సార్. తొడగొట్టి ఇవ్వచ్చు అంటారు. సూపర్ సార్, ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రిజల్ట్ వస్తే మాత్రం అద్భుతమే ఇంకా మాకు. సార్ చక్కని అవకాశం ఇచ్చినందుకు హోస్ట్ కు వస్తుంది సార్. ఎందుకంటే 17 సంవత్సరాల నుంచి ఈ విధంగా థ్యాంక్ యూ సార్. ఈ విధంగా ఉన్న చెయ్యి 17 సంవత్సరాల నుంచి ఉన్నది ఒక 20 రోజుల్లో ఓపెన్ అయిందంటే ఇంకా రిజల్ట్ ఇంకా పెరుగుతుంది సార్. మెల్లిమెల్లిగా రికవర్ అవుతాడు అబ్బాయి. సో ఖచ్చితంగా కంటిన్యూగా వాడమని చెప్పండి. సో 100% మిరాకిల్ సార్. మిరాకిల్ అంటే మిరాకిల్ సార్. వర్డ్స్ లేవు సార్, మాటలు లేవు, ఇంకా మాటలు లేవు. ప్రొడక్ట్ పైన మాటలు లేవు సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ వర్క్ కూడా చేస్తున్నారు, హార్డ్ వర్క్ అదే విధంగా. సో ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా ఇంకా 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 మనము ప్రతి ఒక్కరి ఇంటికి కూడా ఇవ్వాలి సార్. సో అందరం కలిసి చేస్తున్నాం. సో అదే విధంగా చేయాలి సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ టెస్ట్, వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ సార్. ఎస్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. సార్ రామాచార్య సార్, ప్లీజ్ అన్మ్యూట్ సార్. సార్ ఇంతకుముందు మాట్లాడినా, ఇప్పుడు మా ఫోటో రాలేదు, ఇప్పుడు వచ్చింది. విషయం ఏంటంటే మా చెప్పడం నాకు జరిగిన విషయం మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను మళ్ళా లైన్ లోకి రావడం జరిగింది.
మళ్ళీ ఎస్ సార్, క్షమించాలి, చెప్పండి. టైం నో వేస్ట్ ప్రాబ్లం చేస్తాను. సార్, నో ప్రాబ్లం సార్, చెప్పండి. 1987 ఓకే. లో ఒక వినాయకుని నిమజ్జనం గురించి, అంటే ఇప్పుడు వినాయకుని గురించి మొన్ననే పోయింది కాబట్టి మళ్ళీ యాదకొచ్చి ఎస్ నేను చెప్తాను. నిమజ్జనం గురించి అక్కడ స్టేజ్ కడితే ఆ స్టేజ్ కాస్త కూలడం జరిగింది. ఓకే. అప్పుడు లక్ష్మీనారాయణ గారికి ఇంద్రసేన్ రెడ్డి గారు కొంచెం సేపు అయినాక వచ్చారు అన్నట్టు మా ఎమ్మెల్యే గారు. వస్తే ఆయన పూలదండ వేస్తానికి పోతే మొత్తం నేను మాత్రం కింద పడి లెఫ్ట్ కాలు ఏదైతుందో నాకు కట్టు వేయడం జరిగింది. ఆ కట్టు ఓకే. వేసినాక నేను నడిచినా అంటే నేనున్నాను వస్తుంది నాకు. ఓకే. కానీ ఈ యొక్క బయోటేరియం చేసిన తర్వాత ఆ నొప్పి కూడా పోయిందండి. సూపర్ సార్. ఆ నొప్పి కూడా సూపర్. నేను చెప్తున్నాను మీకు మన నమ్మకం. అటువంటి నేను చెప్పిన కదా 5 అటువంటి నాలో జరిగినాయి. ఆ జరిగిన విషయం అరికాళ్ళ మంట. ఎంత అరికాళ్ళ మంట అంటే నేను అందుకొని తీసుకొని మన హోమియోపతిక్ ఆలోపతిక్ అన్ని వాడినా, ఏవి ఆయుర్వేదం కూడా వాడినా, ఏం లాభం లేదు. అటువంటిది నీళ్ళు తీసుకోగానే 4 రోజులు ఓన్లీ 4 days 4 days తగ్గిందంటే నాటే జోక్. నేను చెప్తున్నా కదా, నేను మాటలతో చెప్తే కాదు, చాలా బాగా. నాకు ఇప్పుడు 73 సంవత్సరాలు మాత్రమే సార్. ఇప్పుడు నిన్న తీసుకపోయి మొన్న ఏం చేశారంటే మొన్న మీటింగ్ లో 23 సంవత్సరాల కింది మనిషిలాగా చేసేసిండు నన్ను. ఎవరు? జయపాల్. 23 years. అది నేను చేస్తున్నా అలా చేసిండు. నేను మాటలతో చెప్తే 23 సంవత్సరాల మనిషిలాగా చేసేసిండు. 50 సంవత్సరాలు నన్ను 20 సంవత్సరాలు చేసాం. కానీ ఈ ప్రొడక్ట్ మాత్రం ఎట్టి పరిస్థితులు అందరికీ మనం గుడ్డిగా చెప్పవచ్చు సార్. ఎట్టి పరిస్థితులు మనం ముందుకు వెళ్తాం, తప్పకుండా సక్సెస్ అవుతాం. ఇది నగ్న 100% సార్. 100% వండర్ఫుల్ టెస్ట్ మనీ సార్. మీరు ఏదైతే మీరు చెప్పాలనుకున్నారు తప్పనే ఉందో అది ఈ రోజు వీడియో ఆన్ చేసి కూడా మాట్లాడడం జరిగింది మీరు ఈరోజు. సో రియల్లీ సార్, గ్రేట్ సార్. మంచి రిజల్ట్, మంచి మీరు బూస్టింగ్. ఏంటంటే మీ ఆ ఏజ్ కి మీరు, అంటే మీరు 73 ఏజ్ ఉన్నా కూడా ఈరోజు మీరు ఆడిన తర్వాత కూడా ఈ విధంగా మీరు చెప్పడం అనేది చాలా గ్రేట్ సార్. ఎందుకంటే ఈ రోజు చాలా మంది లీడర్స్ ఉన్నారు, చిన్న వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా కొంచెం ఓపిక లేకుండా కొంచెం వెనక ముందు జరుగుతున్నారు. అలాంటిది ఇక్కడ అవసరం లేదు అని చెప్పేసి ఒక రోల్ మోడల్ గా మీరు ఇక్కడ చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ ద్వారా ఇంకా చాలా మందికి ఈ ప్రోడక్ట్ అందియాలి సార్. మీ ఆశీర్వాదాలు కూడా మాకు ఉండాలి. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్. ఇక్కడ ఇంకోటి వచ్చేసి సార్, మనకు ఇక్కడ మనం చెప్తా ఉన్నాము 0 నుంచి 150 years వరకు కూడా వాడాలి అని చెప్తున్నాం కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సార్ వచ్చేసి 73 సంవత్సరాలు ఉన్నాడు. చూడండి, ఇక్కడ లిమిట్ ఏం లేదు సార్, ఇక్కడ ఏజ్ లిమిట్ ఏం లేదు సార్. 0 నుంచి 150 సంవత్సరాలు, అంటే 150 సంవత్సరాలు ఎవరైతే లేరు అంటే భగవంతుడు ఇచ్చిన సృష్టి ఒక జీవితం అనేది వ్యాలిడిటీ ఏంటంటే, ఒక మనిషి వ్యాలిడిటీ వచ్చేసి 0 నుంచి 150 years లైఫ్ అనేది. సో మన లైఫ్ ని ఏ విధంగా మనము జాగ్రత్త పడుతున్నాం అనేది మనం కూడా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది ఈ రోజు. సో ఆ విధంగా మనం ఈ బెటర్ ప్రొడక్ట్ వాడుతూ అందరికీ ఆరోగ్యం ఇస్తున్నాం. సో ఈ టెస్ట్ మనీస్ కూడా ఇంకా మనం వింటూ ఉన్నాం. ప్రతి వారం కూడా మనం ఇంకా పెద్దగా పెంచుకోవాలి మన టీమ్ మెంబర్స్ అందరు కూడా. సో నెక్స్ట్ పిలుద్దాం సార్. ఇక్కడ సుధాకర్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను. సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్, సుధాకర్ సార్. ఎస్ సార్. హలో. సార్ సుధాకర్ సార్, మీకు మళ్ళీ అన్మ్యూట్ ఇచ్చాను, ఒకసారి మైక్ ఆన్ చేసుకోండి. ఎస్ సార్. వీడియో కూడా ఆన్ చేసుకోండి సార్ ప్లీజ్. వీడియో ఓకే సార్, చెప్పండి సార్. ఆన్ అయితే ఓకే. వీడియో గురించి చేస్తున్నాం సార్. సార్ ఇది మన ప్రోడక్ట్ వచ్చేసి ఒక 2 months కింద ఇచ్చినాం సార్. ఓకే. వాళ్ళకు బాడీ పెయిన్స్ ఇట్లా నరాల వీక్నెస్ అని తీసుకున్నాం సార్. ఓకే. అయితే తీసుకున్నాక ఒక 1 month 20 days లో వాళ్ళకు థైరాయిడ్ కూడా 2 points తగ్గిందంట సార్. ఓకే.
బాగానే ఉంది అని చెప్పారు రిజల్ట్ అయితే. ఓకే కాకపోతే మొన్న రీసెంట్ గా ఒక 1 వీక్ కంటే ముందు వాళ్ళకు ఇట్లా స్టమక్ పెయిన్ వచ్చిందంట సార్. స్టమక్ పెయిన్ వస్తే హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ తీయాలి అన్నారంట సార్. అయితే ఓకే స్కానింగ్ తీస్తే ఇక్కడ వాళ్ళ గర్భసంచిలో ఇట్లా నీటి బుడగలు అంటారు కదా సార్, అవునవును సార్ అవును అవి వచ్చినాయి అన్నారంట సార్. ఓకే ఆల్రెడీ 2 months నుండి వాడుతున్నారు సార్ ప్రోడక్ట్ అయితే. ఓకే అదే వాళ్ళు అడిగారు ఇట్లా అయిందని చెప్పారు మాకు. ఇక ఓకే వాళ్ళకు మీటింగ్ అటెండ్ అవ్వమని చెప్తే వాళ్ళకు తెలియదు సార్, కొంచెం వాళ్ళతో ఫోన్ కూడా చిన్న ఫోన్ ఉంది. ఓకే ఓకే నో ప్రాబ్లం సార్. అదే ఏమన్నారు సార్. మరి ఇప్పుడు హాస్పిటల్ ఏమన్నారు? అంతే సార్, టాబ్లెట్లు వాడాలి అన్నారంట. అంటే టాబ్లెట్స్ వాడితే తగ్గిపోతుందని చెప్పారా? అవునండి సార్, అట్లనే అన్నారు. ఓకే ఆపరేషన్ ఏం లేదు కదా? అట్లా ఏం అనలేరంట సార్, కానీ టాబ్లెట్ వాడితే ఒకవేళ తగ్గకపోతే చెప్తామన్నారంట, కానీ ప్రజెంట్ అయితే టాబ్లెట్లు వాడమన్నారంట సార్. ఓకే ఓకే ఇది సార్ ఇప్పుడు ఈ వచ్చే ప్రాబ్లం ఏదైనా కానీ ఇమీడియట్లీ రాదు మన బాడీలోకి. సో అవును ఆ ప్రాబ్లము ఆ మేడంకి ఎప్పటి నుంచి ఉందో మనకు తెలియదు. అంటే అది సంవత్సరం ముందు నుంచి కూడా మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అవుతుంది. ఆ విధంగా అది మూమెంట్ వచ్చి ఎప్పుడైతే అది ఫుల్ ఫ్లెడ్జ్ గా అవుతుందో అప్పుడు మన బాడీకి అనేది పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే 2 నెలల నుంచి నేను వాడుతున్నాను కదా, నాకు ఇది వాడుతున్న మ్యాట్రెస్ కూడా నాకు ఇది ఎందుకు వచ్చింది అని ఒక ఆలోచన రావచ్చు వాళ్ళకి. సో అవునవును ఏదైనా సార్ ప్రాబ్లం అనేది ఇన్స్టెంట్ గా రాదు, అంటే ఇమీడియట్లీ రాదు మనకి ఏది వచ్చినా అవును. కూడా. సో అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి, అది మీరు వాళ్ళకు కూడా చెప్పాలి, మీరు వాళ్ళకి అర్థం చేయించాలి. మేడం ఏదైనా కూడా ముందు నుంచి లోపల నుంచి మనకు ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది, అది ఒకటేసారి యాక్షన్ అనేది చూపించదు. ఆ లోపల ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఫుల్ గా అవుతుందో అప్పుడు మనకు నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది దీంతో కూడా సార్ మీరు వాటర్ తాగించండి మేడంకి. సో మ్యాట్రస్ పడుకోమనండి, ఖచ్చితంగా బెల్ట్ పెట్టుకోమనండి. ఇంకొకటి వాటర్ బాటిల్ కూడా కడుపు మీద పెట్టుకోమనండి సార్. ఎక్కడైతే పెయిన్ ఉందో తనకి మేడంకి అక్కడ పెట్టుకోమని చెప్పండి ఈ వాటర్ ప్యాడ్. ఓకే సార్. ఓకే సార్. ఇది ఇది మ్యాట్రెస్ నుండి తగ్గుతుందా సరే, అది బుడగలు అనేటివి తగ్గుతాయి సార్. ఆల్రెడీ కూడా చాలా మంది కూడా మాట్లాడడం జరిగింది దీని గురించి. సో రిజల్ట్ ఉన్నది సార్, వాడమనండి. మెడిసిన్ వాడమనండి సార్ ఖచ్చితంగా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే బుర్హానుద్దీన్ సార్ ప్లీజ్ వెల్కమ్, మీకు అన్మ్యూట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మా తోటి ఉద్యోగి పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ రాములు సారు, ఆయనకు నేను ప్రాడక్ట్ ఇచ్చాను. రాములు సార్ చెప్పండి సార్. చెప్పండి సార్ ఏమేమి జరిగింది? ఏమైంది? అది మాకు అన్ని విధాలు బాగానే ఉంది. హలో చెప్పండి. మీ ప్రాబ్లం ఏముండే సార్? మీ ప్రాబ్లం ఏముండే ఎన్ని రోజుల నుంచి మన వాడుతున్నారు చెప్పండి. ఉండే గ్యాస్ ఉండే. మీ వాయిస్ క్లియర్ లేదు సార్. సార్ మీ వాయిస్ రావట్లేదు సార్ క్లియర్ గా. నాకు నొప్పుండే సార్, ఈ నొప్పి ఉండే సార్. నొప్పి ఉంటే తగ్గిందండి. ఇంకోటి ఇంకా 10 మంది చెప్పినాను, అందరూ ఒక ఆయన తీసుకున్నాడు, ఆయన కొంచెం తగ్గింది. మా ఊళ్ళో 2-3 తగ్గింది మొత్తం మీద. ఓకే సార్. ఓకే ఇప్పుడు అంతా క్లియర్ అయ్యేది కొంచెము. ఎందుకంటే ఆటో పేషెంట్ తీసుకున్నాం, ఆటో పేషెంట్ కొంచెం లేచి అర్థమడకు లేచి రావగలుగుతాం సార్. లేచి రావగలుగుతాం, అంతా బాగుంది మాకైతే, అన్ని బాగున్నది. ఎస్ సార్. సూపర్ సార్. మంచిగా వాడండి, ఇంకా బాగుంటుంది. సో ఎందుకంటే మనకు టైం పడుతుంది సార్. ఇప్పుడు కొంచెం సేపు ఇట్లా వాడుకోవడానికి రోజున మీకు ఫోన్ వచ్చాయని చెప్పారు. ఎస్ సార్.
వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ టెస్ట్ మనీ. ఇంకా ఇంకా వాడండి సార్, కంటిన్యూగా వాడండి, ఎక్కడ కూడా డిలే చేయొద్దు దీని గురించి. పడుకోవడం కంపల్సరీ మ్యాటర్స్, పడుకోండి, వాటర్ తాగండి, సో బెల్ట్ పెట్టుకోండి. పడుకున్నాం సార్, 24/7. వాటర్ పడుకుంటున్నాము. ఎస్ సార్, ఎస్ సార్, బాగానే ఉంది, అంతా బాగుంది. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే సార్. ఇద్దరు ఒక ఆయన తీసుకున్న ఆయన కూడా ఎదుగుదల బాగా అయింది, మంచిగా పక్షవాతం వచ్చింది ఆయనకు. ఓకే కొంచెం లేచి ఇటాడు తిరుగుతున్నాడు, కొంచెం బాగా చేసుకున్నా వస్తుంది. ఓకే. ఎన్ని రోజుల నుంచి ఉండే సార్ ఆయనకు పక్షవాతం? ఎన్ని రోజులు అయితే వచ్చి? ఆయనకి ఇచ్చి 25 days అవుతుంది. నేను తీసుకొని 1 month పైన అవుతున్నాను. అతనికి పక్షవాతం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎన్ని నెలలు అవుతుంది? ఆయనకు పక్షవాతం వచ్చి 4 years అవుతుంది ఆయనకు. 4 years అవుతుంది. ఓకే. మన ప్రోడక్ట్ వాడితే ఎన్ని రోజులు అవుతుంది? కొంచెం మనిషి రిలీఫ్ ఉండడం అంటే. ఓకే. బయటికి వెళ్ళి మూతలతో ఇంట్లో బయటికి దిగుతున్నాం సార్, పడుతున్నది ఎంత లేకుండా అసలు ఆయన. ఓకే ఓకే. ఎస్ ఎస్ సార్. నేను చెప్పి ఖచ్చితంగా ఇప్పించేది బాగుంటుంది తీసుకో అని చెప్పి, మా ఉన్నది పక్క కొట్టాడు, తీసుకున్నాడు. కొంచెం రిలీఫ్ అయింది అట్లా. ఇప్పుడు ఆయన హార్ట్ పేషెంట్ వస్తుంది, ఆయన వేసుకుంటాడు, ఆయన వాడుతున్నాడు, ఆయన కూడా కొంచెం తగ్గింది ఆడుతున్నాడు. ఇప్పుడు మాకు ఇంకొక పొద్దుగా ఆయన మరొకళ్ళు అసలే పొద్దుగా వాకింగ్ పోతాం ఆయన. ఓకే ఓకే, గ్రేట్ గ్రేట్ సార్. బాగుంది అందరికి. ఇప్పుడు ఎంతమంది తీసుకున్నంతమంది అడిగిన తీసుకున్న కూడా అందరు బాగుంది. ఎస్ ఎస్ సార్, సూపర్ సార్, సూపర్. ఇంకా అదే విధంగా ఇవ్వండి సార్, అందరికీ ఆరోగ్యం ఇస్తూ మీరు కూడా ఆశీర్వాదాలు అన్ని పొందుతారు. సో ఖచ్చితంగా సార్, మీ మొత్తం వికారాబాద్ తో కావచ్చు, మీ చుట్టుపక్కల అందరు కూడా, మీ ఫ్యామిలీస్ కూడా అందరికీ ప్రొడక్ట్ ఇవ్వండి సార్, అందరికీ ఆరోగ్యం ఇవ్వండి. సో థ్యాంక్ యూ సార్ బురానుద్దీన్ సార్, వండర్ఫుల్ టెస్ట్ మనీ. ఒక పెరాలసిస్ అంటే కాల్చే పడిపోయిన వ్యక్తి కూడా 4 సంవత్సరాల ముందు నుంచి ఇబ్బందులు ఉన్నాడు, సో లేచి నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటిది ఇక్కడ మన ఈ బటర్ ప్రొడక్ట్ జస్ట్ మ్యాట్రస్. అందరు చూస్తే అంటారు చాలా మంది, అది మ్యాట్రస్ మీద పడుకుంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి సార్, అక్కడ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అవన్నీ ఇస్తే కూడా లక్షలు పెట్టి కూడా మనము అక్కడ వెళ్తే కూడా తగ్గట్లేదు. అలాంటిది జస్ట్ ఈ మ్యాట్రస్ మీద పడుకుంటే ఇవన్నీ జరుగుతాయా సార్ అని ఏలన కూడా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకు మనమైతే ఎంత చెప్పినా అర్థం కాదు. సో ఎవరైతే నమ్మి తీసుకున్న వాళ్ళకి అయితే 100% ఈరోజు పారాలసిస్ కి కూడా రిజల్ట్ వచ్చింది. సో 25 days లో లేచి నడవడం అనేది మిరాకిల్ సార్. సో వండర్ఫుల్ టెస్ట్ మనీ సార్. సో బురానుద్దీన్ సార్, అందరికీ ఆరోగ్యం ఇస్తూ మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ టెస్ట్ మనీ. సో ఆల్ ది బెస్ట్ సార్ బురానుద్దీన్ సార్, మీ అందరికి కూడా, మీ టీం అందరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. నవీన్ సార్, ప్లీజ్ వెల్కమ్, మీకు అడ్మిట్ ఇచ్చాను సార్. గుడ్ మార్నింగ్ సార్, అశ్విన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ యాక్చువల్లీ నా టెస్ట్ మ్యారేజ్ కొద్దిగా డిఫరెంట్ ఉంది సార్, టోటల్గా. చెప్పండి సార్, చెప్పండి. మనకు డిఫరెన్సే ఉంటాయి సార్, అన్ని మిరాకిల్స్ ఉంటాయి. ఎస్. యాక్చువల్లీ ఇంతకుముందు కూడా నేను చెప్పాను అదే టెస్ట్ మనీ. ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ అయింది సార్. యాక్చువల్లీ ఏంటంటే మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ అన్ని వాడుతున్నాము, వండర్ఫుల్ రిజల్ట్ అండి. దాంతో పాటు మన సోప్ ఉంది కదా సార్, సోప్ది ఇంతకుముందు టెస్ట్ మనీ ఇచ్చాను, ఇప్పుడు కూడా టెస్ట్ మనీ ఇస్తున్నా సార్. వండర్ఫుల్ టెస్ట్ మనీ సార్. సోప్ నేను మన డాక్టర్ సాగర్ రెడ్డి సార్ మనకు చెప్పారు, మన సిఎండి సార్, మనం నెత్తికి కూడా పెట్టుకోవచ్చు అని చెప్పారు సార్. హెయిర్స్ అయితే నేను షాంపూ వదిలేసి దగ్గర ఒక 3 to 4 months అవుతుంది సార్. ఎప్పుడైతే మన ఈ బయట సోప్ వచ్చింది అప్పటి నుంచి నేను షాంపూ వదిలేసాను, సోప్ పెడుతున్నాను. హెయిర్ లాస్ తగ్గింది, ప్లస్ దాంతో పాటు హెయిర్ థిక్నెస్ పెరిగింది, ప్లస్ దాంతో పాటు వైట్ హెయిర్స్ ఉండే అది కూడా మెల్లమెల్లగా బ్లాక్ అవుతున్నాయి సార్. రికవర్ అవుతుంది. ఓకే ఓకే, గ్రేట్ సార్, గ్రేట్. రికవర్ అవుతుంది. అందుకే చెప్పాను ఫస్ట్ కొద్దిగా డిఫరెంట్ టెస్ట్ మనీ ఇది. ఎస్ ఎస్ సార్, ఎస్ సార్. మన కంపెనీలో సార్ మన డాక్టర్ సాగర్ సార్ ఏంటంటే దానికోసమే మనకు రీపర్చేస్ ఇచ్చారు. ప్రతి ప్రోడక్ట్ మీరు వాడాలి, ప్రతి ప్రోడక్ట్ వాడితేనే మనము మార్కెట్లో చెప్పగలుగుతాం 100% రిజల్ట్.
నాకు తెలిసింది దానికోసం మనకు సార్ ఎస్ రీపర్చేస్ ఎస్ ఇచ్చారు. సార్ 100% సార్. ఇంకోటి ఏంటంటే మన ఎస్ అల్ట్రాబెర్రీ జ్యూస్ కూడా వాడుతున్నాం సార్. చాలా ఎనర్జెటిక్ ఓకే ఉంది అది. దాంతో పాటు మనం మోర్ పవర్ కూడా వాడుతున్నాం. అన్ని ఎస్ సార్. ప్రోడక్ట్ వాడాలి సార్. అన్ని ప్రోడక్ట్ వాడాలి, అన్ని ప్రోడక్ట్ మనం సేల్ చేయాలి. ఎస్ సార్, ఎస్ సార్. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ అయినా కంపెనీ నుంచి వచ్చినప్పుడు ప్రతి ప్రోడక్ట్ మనం యూజ్ చేసిన తర్వాతనే, మనకు రిజల్ట్ వచ్చిన తర్వాతనే మనము గట్టిగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రిజల్ట్ చూసిన తర్వాత దమ్దార్గా చెప్తాం మనం, బల్లగుద్ది చెప్తాం అంటారు కదా. సో తొడగొట్టి కూడా చెప్పొచ్చు. సో రియల్ గా సార్ నేను కూడా సోప్ వాడుతున్నాను, ప్రతి ప్రోడక్ట్ కూడా నేను వాడుతున్నాను. సో మీలాగనే. సో 100% సార్, నిజంగా సోప్ గురించి చెప్పడం అయితే మీరు మిరాకిల్ అది. సో నాకు కూడా సేమ్ అదే. సో సోప్ కూడా మంచి స్మెల్ కానీ మంచి క్లియర్ కొంచెం వాడితే సరిపోతుంది అది. సో మంచిగా ఉంది సార్. ఎందుకంటే మనకు అంటే ఇక్కడ సైడ్ లో మనకు స్మెల్ వస్తుంది కదా. సో నేను అది కూడా అబ్జర్వ్ చేశాను సార్, నా నుంచి చిన్నగా. సో అది కూడా నేను అబ్జర్వ్ చేశాను. మనకి ఈవినింగ్ వరకు కూడా ఎలాంటి బ్యాడ్ స్మెల్ రావట్లేదు సార్. ఎస్ సార్, ఎస్ సార్, అదే కరెక్ట్ ఎస్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. కావాలంటే నేను చూపిస్తాను బాక్సెస్ ఇవ్వండి. లేదు సార్. ఎస్ ఎస్ సార్, సూపర్ సూపర్. ఎస్ ఎస్. వావ్ వావ్, గ్రేట్ సార్, గ్రేట్. సూపర్ సార్. 3 బాక్సెస్ తెప్పి పెట్టుకున్నా సార్ నేను. ఎందుకంటే మళ్ళీ మనకు స్టాక్ ఉంటుంది. అవునవును, షార్టేజ్ ఉంటుండే. ఎస్ ఎస్ సార్. దాని గురించి మా ఇంట్లో అందరికి పాయింట్స్ ఉండే, అది మొత్తము రీపర్చేజ్ చేసుకున్నా అదే. ఎస్ ఎస్ సార్, రియల్ సార్, గ్రేట్ సార్. ఇంకోటి సార్, చెప్పండి. ఒకటి కస్టమర్ ఉన్నారు సార్, లేడీస్ అమ్మాయి, పాప 6 years పాప ఉంది. అయితే వాళ్ళకి రెడ్ బ్లడ్ సెల్స్ ప్లస్ వైట్ సెల్స్ డైలీ 15 days ఒకసారి ఎక్కిస్తారంట. అది తగ్గుతా ఉంటాయంట వాళ్ళకి. అవును సార్. అయితే వాళ్ళకి ప్రొడక్ట్ సజెషన్ చేయొచ్చు సార్? మరి చేయొచ్చు సార్, చేయొచ్చు సార్. మళ్ళీ అక్కడ 100% ఇవ్వచ్చు సార్. సార్ అర్థం కాలేదు, మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది సార్. అది అక్కడ స్టాప్ అయిపోతుందా? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, కొంచెం బయటికి వస్తే చూడండి ఒకసారి, నెట్వర్క్ లోకి వస్తే. ఎస్ సార్, చెప్పండి. బ్రేక్ అవుతుంది సార్ వాయిస్ మీది. వస్తుందా సార్? ఇప్పుడు క్లియర్ సార్. అదే సార్, వాళ్ళకి ఇది జెనెటిక్ ప్రాబ్లం ఉంది అది. ఓకే. అయితే వాళ్ళకి ప్రొడక్ట్ ఇస్తే అక్కడ ఆ అమ్మాయి దగ్గరనే స్టాప్ అయిపోతుందా జెనెటిక్ ప్రాబ్లం అది? అంటే అమ్మాయి ఏజ్ మ్యారేజ్ అయిందా సార్ అమ్మాయికి? 6 years సార్, చిన్న పాప. ఓకే 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 ఓకే. వాడమనండి సార్, ఖచ్చితంగా చేంజెస్ ఉంటుంది సార్, వాడమనండి. ఎస్ సార్, ఎస్. అదే సార్, ఒక సజెషన్ తీసుకొని చెప్తే బాగుంటుంది కదా వాళ్ళకి. లేదా ఇవ్వచ్చు సార్, ఏం కాదు, నో ప్రాబ్లం. ఎందుకంటే మన ప్రొడక్ట్ వచ్చేసి మెయిన్ బ్లడ్ పైన కదా సార్ వర్కౌట్ చేసేది. అవును సార్. వాళ్ళకి ఏంటంటే ఎక్స్టర్నల్ గా ఎక్కిస్తున్నారు వాళ్ళకి ఎవ్రీ 15 days కి. అది వాళ్ళకి కంపల్సరీ. అవును సార్, అవును. అది తగ్గితే మాత్రం బ్లడ్ అనేది తగ్గిపోతుంది బాడీలో మొత్తం కూడా. సెల్స్ పడిపోయినప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళు బ్లడ్ సెల్స్ ఎక్కిస్తారు, వైట్ సెల్స్ అనేవి ఉంటాయి, అవి ఎక్కించిన తర్వాత నార్మల్ అయిపోతుంది. సో ఇది కూడా మన ప్రోడక్ట్ వాడొచ్చు. ఇంకా నెక్స్ట్ అది రాకుండా కాపాడుతుంది వాళ్ళకి. ఎస్ సార్. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. సయ్యద్ ఆలం సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. మీకు అడ్మిట్ ఇచ్చాను. ఆలం సార్, సయ్యద్ ఆలం సార్, ప్లీజ్ వెల్కమ్.
అన్మ్యూట్ ఇచ్చాను సార్ మీకు. మైక్ మీద క్లిక్ చేయండి సార్. అలం సార్. సయ్యద్ ఆలం సార్, మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్, ప్లీజ్ వెల్కమ్. యా ఓకే లీడర్స్, ఈరోజు చాలా టైం అయిపోయింది, ఆల్మోస్ట్ 1:21 అవుతుంది, 10:21 అవుతుంది సార్. సో ప్లీజ్ సార్, ఇంకెవరైనా మాట్లాడుతుంటే మాట్లాడవచ్చు, లేదంటే సెషన్ క్లోజ్ చేసుకుందాం. సో ఈరోజు ఎవ్రీ సాటర్డే మనకి స్పెషల్ డే ఉంటుంది, ఎందుకంటే ఈ బయోటెరియన్ ప్రొడక్ట్ గురించి, సో మనమైతే ఎవరైతే వాడుతున్నారో వాళ్ళ రిజల్ట్ గురించి ఇక్కడ మనం ఈ టెస్ట్ మనీస్ అనేది పెట్టడం జరిగింది. సో ఈ టెస్ట్ మనీస్ అనేది చాలా ఇంపార్టెంట్ లీడర్స్. ప్రతి ఒక్కరు లీడర్ కూడా ఎక్కడి నుంచి అయితే టెస్ట్ మనీ వస్తుందో బిఫోర్ ఆఫ్టర్ మీరు వీడియో తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రొడక్ట్ ఇవ్వక ముందు వీడియో తీసుకోండి, లేదంటే వాళ్ళ దగ్గర ఏమన్నా షుగర్ రిపోర్ట్స్ కానీ థైరాయిడ్ రిపోర్ట్స్ కానీ అవి కూడా కలెక్ట్ చేసుకోండి. సో తర్వాత మళ్ళీ 3 months తర్వాత 2 months తర్వాత వెళ్తా ఉంటాం మనము. సో అక్కడ నుంచి కూడా మళ్ళీ మనకు రిజల్ట్ వచ్చిన రిపోర్ట్స్ మనం గ్యాదర్ చేసుకుంటే, సో మనకి మన టీంలో ప్రతి ఒక్కరికి కూడా మనం చూపించడానికి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇది పాటించాల్సిందే, ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనము ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇస్తున్నాం మన తెలంగాణలో. సో ఇంకా అవేర్నెస్ పెంచుకోవాలి, సో అందరికీ ఆరోగ్యం ఇవ్వాలని మన ప్రయత్నం ఇక్కడ మన సిఎండి సార్ నుంచి, అదేవిధంగా మన ప్రకాష్ సార్ నుంచి, అదేవిధంగా మన వెంకటరాజ్ సార్ నుంచి ఈరోజు ఇంత పెద్ద సామ్రాజ్యం, అంటే ఇక్కడ చిన్న నుంచి ఒక్కరి నుంచి స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఇప్పటికి 30,000 అయింది. ఈ 30,000 నుంచి 30 లక్షలు కావాలి, 30 కోట్లు కావాలి అని ఆశ అందరికి. ఇక్కడ అదే ప్రయత్నం మనం ఇక్కడ ఫోకస్ పెట్టి చేస్తున్నాం లీడర్స్. సో అందరం కలిసి చేద్దాం, అందరికీ ఆరోగ్యం ఇస్తాం సార్. సో రియల్లీ సార్ వండర్ఫుల్ సెషన్ ఈ రోజు అయితే, మంచి మంచి రిజల్ట్స్, మిరాకిల్ రిజల్ట్స్ ఇక్కడ వచ్చాయి. సో ఆ టెస్ట్ మనీస్ కూడా చెప్పడం జరిగింది చాలా మంది కూడా. సో ఈ రోజు స్పెషల్ గా ఒక టెస్ట్ మనీ అంటే కోచే సార్ చెప్పడం జరిగింది. సో ఒక 17 సంవత్సరాల నుంచి పారాలిసిస్ లాగా ఉన్న వ్యక్తి ఈ రోజు జస్ట్ మన ప్రోడక్ట్ వాడిన తర్వాత 20 days లో ఆ ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో, చేతి ఫింగర్స్ అనేది రిమూవ్ అయిపోయాయి, అంటే ఫ్రీగా అయిపోయాయి. సో తినడం కూడా ఈ రోజు తన సొంత చేతులతో ఆ ఫింగర్స్ తో తినడం అనేది స్టార్ట్ అయింది. సో అలాంటి రిజల్ట్స్ ఉన్న ప్రోడక్ట్ మనము ఎంత మంచిగా మనం ఇంకా ప్రమోట్ చేయొచ్చు. చాలా మంది చెప్పడం జరిగింది, బల్ల గుద్ది చెప్పొచ్చు మన ప్రోడక్ట్ అని. సో ఆ విధంగా మనం కూడా మార్కెట్ లో అందరికీ చెప్పండి లీడర్స్, చెప్తున్నారు. ఇంకా బాగా మనం ఇంకా చేయాలి, ఇంకా చాలా అంటే చాలా మనం ఇంకా ప్రమోట్ చేయాలి అందరు కూడా. సో థ్యాంక్ యూ లీడర్స్ అందరికి కూడా. ప్లీజ్ సార్ వెంకటరాజ్ సార్, మీరు ఫ్రీ ఉంటే ఒకసారి మీరు కూడా ఒక 2 words మాట్లాడొచ్చు సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. ఓకే సార్, సార్ బిజీలో ఉన్నారు, నో ప్రాబ్లం సార్. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం లీడర్స్, అందరం కూడా మంచి మంచి టెస్ట్ మనీస్ తీసుకొని రెడీగా ఉండండి.